ఉన్న ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ పునరుత్థాన దినమందు మరి 2000 సంవత్సరాల క్రితము మరి మన రక్షకుడు, మన విమోచకుడు ఆయన మరణం నుండి పునరుద్ధానం చెందిన ఈ దినము మరి మనం సజీవ లెక్కలో ఉండటానికి దేవుడు కృప చూపించున్నాడు. ఈ పునరుద్ధాన దినమందు మరి సంతోషంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి, మరి దేవుని వైపు మరి ఆసక్తి కలిగిన వారిగా ఉండటానికి దేవుడు కృప చూపించున్నాడు. దేవుని వాక్యం ఎడల, దేవుని ఎడల ఆసక్తి కలిగిన వారిగా, మరి చీకటిలో ఉండిన వారిగా కాకుండా వెలుగులో ఉండిన వారిగా మనం ఉండటానికి గాను దేవుడు కృప చూపించున్నాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మనం చదివిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించిన యెడల మానవుడు పాపంలో పడిపోవటాన్ని బట్టి మానవుడు విమోచించబడవలసిన అవసరతకు వచ్చాడు. మానవుడు వాక్యాన్ని విడిచిపెట్టడాన్ని బట్టి, వాక్యాన్ని తిరస్కరించడాన్ని బట్టి, వాక్యపు చట్టంలో నుండి బయటికి రావటాన్ని బట్టి ఒక విమోచకుడు అవసరం. పూర్వపు స్థితికి పునరుద్ధరించబడాలి అంటే ఒక విమోచకుడు అవసరము. కనుక పాపంలో మరి ఉండిన మానవులకు శరీర కార్యముల ద్వారా పుట్టే బిడ్డలు వారు పుట్టుకతోనే పాపులై ఉన్నారు. కనుక ఏ ఒక్క వ్యక్తి శరీరధారిగా మరి శరీర కార్యముల ద్వారా జన్మించిన ఏ ఒక్క వ్యక్తి తోటి వ్యక్తిని విమోచించే అవకాశము లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి మొదటిగా పాపి అయి ఉన్నాడు కాబట్టి తోటి వ్యక్తిని విమోచించే యోగ్యత ఏ స్త్రీ గర్భంలో జన్మించిన శరీర కార్యముల ద్వారా జన్మించిన వ్యక్తికి మరి అవకాశం లేదు. తనను తాను విమోచించుకోలేడు, వేరొక వ్యక్తిని కూడా విమోచించలేడు. కనుక ఈ విషయాన్ని మరి మన దేవుడు ఎరిగి ఉన్నాడు, మన సృష్టికర్త ఎరిగి ఉన్నాడు. కనుక ఎప్పుడైతే అవ్వ ఆదాములు పాపంలో పడిపోయారో అక్కడే ఆ ఏదెను వనంలోనే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మరి నేనే స్త్రీ సంతానముగా మీ మధ్యన జన్మిస్తాను, స్త్రీ సంతానముగా నేను పుడతాను అని దేవుడే స్వయముగా వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఆ వాగ్దానం నెరవేర్చడానికి గాను 2000 సంవత్సరాల క్రితం మన దేవుడే మరి కన్యకైన మరియ గర్భమున ఆయన జన్మించున్నాడు. ఆయన జన్మించింది మరి శరీర కార్యములను బట్టి కాదు గాని పరిశుద్ధాత్మ కన్యకైన మరియను ఆవరించినప్పుడు ఆ పరిశుద్ధాత్మే కన్యకైన మరియలో మరి ఒక రక్త కణాన్ని సృజించింది. తద్వారా మరి యేసుక్రీస్తు వారు జన్మించి ఉన్నారు. మరి మన పాపముల నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు, మన దోషముల నిమిత్తం మరి ఆయన నలగగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడి ఉన్నది. మన కోసం రక్తాన్ని కార్చాడు, మన కోసం ప్రాణాన్ని పెట్టి మనల్ని విమోచించడాన్ని మనం చూడగలుగుతా ఉండినాం. అయితే ఆయన శరీరధారిగా ఈ లోకంలో జన్మించినప్పుడు మరి ఆయన ఈ భూమి మీద మన మధ్యన 33.5 సంవత్సరాలు ఆయన జీవించున్నాడు. 33.5 సంవత్సరాలు జీవించున్నాడు. ఆ 33.5 సంవత్సరాలలో 3.5 సంవత్సరాల పాటు ఆయన పరిచర్య చేశాడు, సువార్త ప్రకటించి ఉన్నాడు. ఆ 33.5 సంవత్సరాలలో ఆఖరి గడియకు సంబంధించిన కొన్ని సంగతులు మనం చూద్దాం. ఆఖరి గడియకు సంబంధించిన ఆ పరిచర్య యొక్క ముగింపు సమీపించుతున్న దినాలలో మరి ఆయన ఎటువంటి పరిస్థితులు మరి ఎదుర్కొన్నాడో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎదుర్కొన్నారో మరి ఆ సంగతులు కొన్ని మనం ధ్యానిద్దాం. ఎందుకంటే ఈరోజు మరి ఈస్టర్ కాబట్టి మరి ఆ యొక్క అంశం మీద మాట్లాడాలని కోరుకుంటున్నాను. నా అంశము మరి ఏమిటంటే ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటి అనే అంశం మీద మాట్లాడాలని
మరి ఆలోచన కలిగి ఉన్నాను. అనేక మార్లు మరి ఈ విషయాలు మనం ధ్యానించున్నాము. అయితే ఈస్టర్ కాబట్టి మరి ఆ యొక్క రిలేటెడ్ సబ్జెక్ట్ కొంచెం మాట్లాడాలని, మరి వినిన వారికి రివిజన్ గా ఉంటుంది, మరి వినని వారికి మరి కొత్త సంగతులు తెలుసుకున్నట్టు ఉంటాయి. కనుక దేవుడే సహాయం చేయనుగా. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే అవి పస్కా దినాలు అయి ఉన్నాయి. పస్కా దినాలు అయి ఉన్నాయి. అందరూ ప్రజలంతా యెరూషలేములో ప్రజలంతా ఆ పస్కా పండుగ ఆచరించడానికి ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. మనకి తెలుసు ఇజ్రాయేలీయులకి పాత నిబంధన కాలంలో మరి ఆచరించడానికి గాను 7 పండుగలు ఇవ్వబడ్డాయి. అందులో పస్కా పండుగ మొదటిదై ఉన్నది. ఆ పస్కా పండుగ ఆచరించడానికి యెరూషలేములోని ప్రజలంతా మరి సిద్ధపరచుకుంటా ఉన్నారు. ఆ యొక్క ఏర్పాట్లన్నీ చేసుకుంటా ఉన్నారు. ఆ 7 పండుగలు మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. పస్కా పండుగ మొదటిది పులియని రొట్టెల పండుగ, మరి ప్రథమ ఫల పండుగ, పెంతుకొస్తు పండుగ, బోరల పండుగ, ప్రాయశ్చిత్తార్థ దినం, పర్ణశాల పండుగ. ఈ 7 పండుగలు ఆచరించడానికి గాను మరి దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఈ 7 పండుగలు ఆచరించడానికి మరి ఇజ్రాయెల్ దేశంలో ఏ ప్రాంతంలో జీవించినా గాని ప్రజలు ఏం చేయాలంటే మరి యెరూషలేముకి వచ్చేయాలి. ఆ పండుగలు ఆచరించడానికి 7 పండుగలు ఆచరించడానికి యెరూషలేం పట్టణం వచ్చేయాలి. కనుక ఈ 7 పండుగలు ఆచరించడానికి మరి ఇజ్రాయెల్ దేశంలో ఎక్కడున్నా గానీ ప్రజలంతా సంవత్సరానికి 3 సార్లు యెరూషలేం పట్టణం వచ్చేవాళ్ళు. రాజధాని యెరూషలేం పట్టణం రాజధాని పట్టణం అయి ఉన్నది. ఏ మూల ఉన్నా గానీ ఈ 7 పండుగలు ఆచరించడానికి 3 మార్లు ఆ రాజధాని నగరానికి వారు వచ్చేవారు. అక్కడ ఈ పండుగలు 7 పండుగలు ఆచరించేవారు. కనుక ఇక్కడ ఏ దినాలంటే పస్కా పండుగ ఆచరించే దినాలు. అందరూ మరి వేరు వేరు ప్రాంతాల నుండి యెరూషలేం పట్టణానికి వారు వస్తూ ఉన్నారు. కనుక యేసుక్రీస్తు వారు కూడా పస్కా పండుగను ఆచరించడానికి ఆయన యెరూషలేము పట్టణం వస్తా ఉన్నాడు. బెత్ఫాగే అనే ప్రాంతంలో ఆయన ఉన్నాడు. ఆయన యెరూషలేం పట్టణంలో ఆ యొక్క పస్కా పండుగ ఆచరించడానికి ఆయన ప్రయాణం ప్రారంభించున్నాడు. ప్రయాణం ప్రారంభించి మరి ఆ ఒలీవ కొండ మీద నుండి ఆయన దిగి వస్తా ఉండినాడు. ఆ ఒలీవ కొండ మీద మరి నిలబడినప్పుడు ఎదురుగా ఒక చిన్న పర్వతం కనిపిస్తూ ఉంటుంది. ఒలీవ కొండ మీద నుంచి నిలబడినప్పుడు ఎదురుగా ఒక చిన్న కొండ కనిపిస్తూ ఉంటది. ఆ పర్వతం మీదే యెరూషలేం పట్టణం అనేది నిర్మించబడింది. ఆ ఒలీవ కొండ మీద నిలబడి ఆ యెరూషలేం పట్టణం వైపు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చూస్తా ఉండినాడు. ఆయన హృదయంలో ఆ పట్టణాన్ని చూస్తున్నప్పుడు ఎన్నో ఆలోచనలు కదులుతా ఉండినాయి, ఎన్నో ఆలోచనలు మెదలాడుతూ ఉండినాయి. ఆ పట్టణాన్ని చూసినప్పుడు ఇదిగో ఇదే ఆఖరిసారి నేను యెరూషలేం పట్టణాన్ని దర్శించడం ఆఖరిసారి ఉన్నది అని ఆయన హృదయంలో ఆలోచన వస్తూ ఉండేది. ఎందుకంటే తన స్వకీయులే తనను మరణానికి అప్పగిస్తారు అని ఆయన ఎరిగి ఉన్నాడు. తనతో ఉండిన వాడే తనని మరి రోమీలకి అప్పగించనై ఉన్నాడు. ఎవరైతే ఆ డబ్బులని మరి లెక్కిస్తా ఉండినవాడు ఆ వ్యక్తి మరి మరణానికి అప్పగించనై ఉన్నాడు, రోమీలకి అప్పగించనై ఉన్నాడు అని ఆయన ఎరిగి ఉన్నాడు. ఇదిగో ఆయన ఒక మహాభయంకరమైన పరీక్షని ఎదుర్కొనై ఉన్నాడు. మహాభయంకరమైన ఒత్తిడిని ఎదుర్కొనై ఉన్నాడు. ఆ ఒత్తిడి ఎంత మరి తీవ్రంగా ఉంటుంది అంటే ఆయన చెమట కూడా రక్తంగా మారిపోయేంత ఒత్తిడి ఆయన ఎదుర్కొనై ఉన్నాడని ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆయనకి ముందే తెలుసు. ఆయన కోసం ఒక రోమా శిలువ ఎదురు చూస్తుంది అని ఆయనకి తెలుసు. ఆ శిలువ మీద ఆయన వేలాడదీయబడతాడు అని ఆయనకి తెలుసు. ఆయన రక్తము మరియు నీరు వేరు చేయబడుతుంది అని ఆయనకి తెలుసు.
ఈ సంగతులన్నీ ఆయన హృదయంలో కదిలి ఆడుతా ఉన్నాయి, రన్ అవుతా ఉన్నాయి. ఆ యొక్క యెరూషలేము పట్టణం వైపు చూస్తా ఉండినప్పుడు ఈ ఆలోచనలన్నీ వస్తూ ఉన్నాయి. ఆ కాలంలో ఉండిన మత పెద్దలు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు వారిని ఎంతగానో వారు ద్వేషించారో, అసహించుకున్నారు. ఆ కాలంలో మత పెద్దలు ఉన్నారు. ఆ కాలంలో ప్రధానంగా 3 గుంపులు ఉన్నాయి. ఈ కాలంలో ఏ విధంగా సంస్థలు ఉన్నాయో ఆ కాలంలో కూడా ప్రధానంగా 3 గుంపులు ఉన్నారు. ఆ 3 గుంపుల్లో మత పెద్దలు ఉన్నారు. ఈనాడు పెంతెకొస్తు సంఘం ఏ విధంగా ఉందో, మెథడిస్ట్ సంఘం ఏ విధంగా ఉందో, బాప్టిస్ట్ సంఘం ఏ విధంగా ఉందో, ఆర్సిఎం సంఘం ఏ విధంగా ఉన్నదో, ఈ సంస్థలన్నీ ఏ విధంగా ఉన్నాయో అక్కడ కూడా ఆ కాలంలో కూడా 3 గుంపులు ఉన్నాయి. సద్దుకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధానంగా 3 గుంపులు ఉన్నాయి. ఈ 3 గుంపుల్లో మత పెద్దలు ఉన్నారు. ఆ మత పెద్దలు యేసుక్రీస్తు వారిని ఎంతగానో మరి ద్వేషించిన వారిగా ఉండినారు. ఎవరైనా కానీ సామాన్యమైన ప్రజలు యేసుని క్రీస్తుగా అంగీకరించిన ఎడల వారిని ఏం చేస్తా ఉన్నారంటే ఈ మత పెద్దలంతా ఇక సమాజ మందిరాల్లో నుండి వారిని బహిష్కరిస్తా ఉన్నారు. ఇక నీకు సమాజ మందిరంలోకి మరి వచ్చే అవకాశం ఇక లేదు అని బహిష్కరిస్తా ఉన్నారు. ఇదిగో నువ్వు తప్పు చేస్తా ఉండినావు, ఆ యేసుని క్రీస్తును అంగీకరించడాన్ని బట్టి ఇక వాక్యము ధ్యానించుకుంటుండగా మిమ్మల్ని ఆలయానికి రానేము, వాక్యము విననీయం, ఇక నీ బలి అర్పణలు మేము మరి అర్పించం, దేవునికి అర్పించం అని ప్రజల మీద ఒత్తిడి తీసుకువచ్చుచున్న పరిస్థితులు ఉన్నాయి ఆ యొక్క దినాలలో. ఇదంతా వాక్యం యొక్క నెరవేర్పు కోసమే జరుగుతా ఉన్నది. ఎందుకంటే మరి వాక్యములో ముందుగానే ప్రవచించబడి ఉన్నది. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన గాని ఆయన స్వకీయులే ఆయనను చేర్చుకొనలేదనే వాక్యము నెరవేర్చబడతా ఉంటుంది. ఆయనను ప్రేమించవలసిన వారే ఆయన పక్షాన నిలబడలేదు. ఆయన ప్రేమించవలసిన వారే ప్రేమించలా, ఆయన పక్షాన నిలబడవలసిన వారే నిలబడలేదు. ఈ మత పెద్దలంతా క్రీస్తు పక్షాన నిలబడవలసిన వారై ఉన్నారు, క్రీస్తును ప్రేమించవలసిన వారై ఉన్నారు. ఎందుకంటే వారు ధర్మశాస్త్రంలో తర్ఫీదు పొందుకునే వారిగా ఉన్నారు. చిన్నప్పటి నుండి ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నారు, దాన్ని కంఠోపాఠం చేస్తా ఉన్నారు, దాన్ని బోధిస్తా ఉన్నారు ప్రజలకు. వారు క్రీస్తు కోసం ఎదురు చూచుచున్న వారిగానే ఉన్నారు. ఆ క్రీస్తు వచ్చినప్పుడు ఆ క్రీస్తును ప్రేమించవలసిన వారు, ఆ క్రీస్తు పక్షాన నిలబడవలసిన వారే ఆయనను ప్రేమించలేదు, ఆయన పక్షాన నిలబడినట్లు మనం చూడగలుగుతా ఉండినాం. అయితే మత పెద్దలందరూ ఆయన్ని ద్వేషించినప్పటికీ అక్కడ యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి ఒక చిన్న గుంపును ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆ చిన్న గుంపును మనం చూసినట్లయితే, ఆయన శిష్యుల గుంపును మనం చూసినట్లయితే, ఆ గుంపులో ఉండిన వారంతా అతి సామాన్యులై ఉన్నారు. వారు మరి విద్యావేత్తలు కాదు, మరి అపారమైన జ్ఞానం కలిగిన వారు కాదు, పేరుగాంచిన వారు కాదు, ధనికులు కాదు, కానీ వారు సామాన్యమైన వారై ఉన్నారు. అనేక మందికి, ఆయన శిష్యుల గుంపులో అనేక మందికి కనీసం సంతకం పెట్టడం కూడా రాని వారిని ఆయన ఎన్నిక చేసుకుని ఉన్నాడు. ఆయన తన శిష్యులను మరి ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆయన వెళ్ళి మరి మత పెద్దలను కలవలేదు. ఇదిగో మీ దగ్గర శిక్షణ పొందుకున్న వారు ఎవరున్నారు, పాఠాలు పొందుకున్న వారు మీ బైబిల్ కాలేజీలో మరి శిక్షణ పొందుకున్న వారు ఎవరు, మీ బైబిల్ కాలేజీలో శిక్షణ పొందుకున్న వారు ఎవరు, మీ బైబిల్ కాలేజీలో శిక్షణ పొందుకున్న వారు ఎవరున్నారు అని వారిని సంప్రదించి ఆ బైబిల్ కాలేజీలో శిక్షణ పొందుకున్న వారిని ఆయన ఏర్పాటు చేసుకోలేదు, పిలవలేదు. ఆయన అతి సామాన్యమైన ప్రజలను ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అనేక మందికి సంతకం పెట్టడం కూడా రాలేదు వారికి. అటువంటి వారిని ఆయన ఎన్నిక చేయడం మనం చూడగలుగుతా ఉండినాం. ఆయన వైఖరి ఏ విధంగా ఉన్నదంటే,
పూర్వం ప్రవక్తలు ఎటువంటి వైఖరిని వారు ప్రదర్శించారు, ప్రవక్తలు ఎటువంటి వైఖరిని ప్రదర్శించారు, యేసుక్రీస్తు వారు కూడా అటువంటి వైఖరి ప్రదర్శించున్నారు. ప్రవక్తల యొక్క వైఖరి ఏ విధంగా ఉంది అంటే, వారు ప్రవక్తల యొక్క వైఖరి వాళ్ళు ఎప్పుడు రాజులతో కలిసేవారిగా లేరు, ప్రధానులతో కలిసేవారిగా లేరు, మత పెద్దలతో మరి కలిసిమెలిసి తిరిగేవారిగా లేరు. ప్రవక్తలు వాక్యం కోసం ఎటువంటి పరిస్థితిలోనూ వారు రాజీ పడేవారిగా లేరు. ప్రవక్తలు ఎల్లప్పుడూ ధనం కోసం గాని, మరి అధికారాల కోసం గాని, మరి సుఖాల కోసం గాని, రాజులతో గాని, ప్రధానులతో గాని, మరి మత పెద్దలతో గాని నిజ ప్రవక్త ఎవరూ రాజీ పడలేదు. వాళ్ళు వచ్చినప్పుడు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు వారు కలిగి ఉన్నారు. వారు వచ్చి ఏ మాత్రం భయపడకుండా, రాజని భయపడకుండా, ప్రధానులను భయపడకుండా, మత పెద్దలని భయపడకుండా వారు చేసిన తప్పిదాలను ఎత్తి చూపిన వారిగా ఉన్నారు. వారికి రాజులు కదా వీళ్ళంటే మనకి వెంటనే మరణ శిక్ష వస్తుంది అని భయపడిన వారిగా లేరు ప్రవక్తలు. రాజైనా గాని ఎవరైనా గాని వారి తప్పిదాలను ఎత్తి చూపించే వారిగా ఉన్నారు. ఈ ప్రవక్తలంతా వాక్యంలో కొంత భాగమే అయి ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వచ్చేవాడికి ఆయన సంపూర్ణమైన వాక్యమై ఉన్నాడు. వాక్యంలో కొంత భాగంగా ఉండిన ప్రవక్తలే రాజీ పడని ఎడల యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన ఇంకెందుకు రాజీ పడతాడు? పరిపూర్ణమైన వాక్యముగా ఉండిన ఆయన ఇంకెందుకు రాజీ పడతాడు? ఎప్పుడైనా గమనించండి, ఏదైనా వ్యక్తి, ఎవరైనా సేవకుడు ఈ లోక రాజకీయ నాయకులతో సహవాసం కలిగి ఉంటున్నాడు అంటే, ప్రధానులతో సహవాసం కలిగి ఉంటున్నాడు అంటే, లేదంటే మరి అధికారులతో సహవాసం కలిగి ఉంటున్నాడు, మంచి రిలేషన్ కలిగి ఉన్నాడు అంటే అక్కడ గమనించడం ఆ వ్యక్తి రాజీ పడతా ఉన్నాడు, వాక్య విషయంలో రాజీ పడతా ఉంటున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం ఎల్లప్పుడూ వేరుపాటును తీసుకొస్తా ఉంటుంది. హల్లెలూయా, వేరుపాటును తీసుకొస్తా ఉంటది. దేవుని మాటలు ఎప్పుడు బుజ్జగించే మాటలుగా ఉండవు. దేవుని మాటలు సరి చేసే మాటలుగా ఉంటాయి, హెచ్చరించే మాటలుగా ఉంటాయి. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం ఎల్లప్పుడూ వేరుపాటును తీసుకొస్తా ఉంటుంది. తల్లిదండ్రుల నుండి బిడ్డలను వేరు చేస్తా ఉంటుంది, బిడ్డల నుండి తల్లిదండ్రులను వేరు చేస్తా ఉంటుంది. ఎందుకంటే గమనించండి, అలా వాక్యం ద్వారా వేరుపరచబడినప్పుడు గమనించండి, వేరుపడ్డారు కాబట్టి ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడవబడతాడు. ఇద్దరు తిరగలు విసురుతా ఉంటుంటే ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడవబడతాడు. ఎందుకంటే ఒకటి జీవితం ఒక సిద్ధపడి ఉన్నది, ఒకటి జీవితం సిద్ధపడలేదు. వేరుపాటు తీసుకొస్తుంది. ఒకడు అంగీకరించాడు వాక్యము, అంగీకరించినప్పుడు వాడి జీవితం వేరుగా ఉంటది. అంగీకరించిన వాడి జీవితం ఏ విధంగా ఉంటుంది? ఈ లోకంతో మరి సంతోషించు వాడిగా ఉంటాడు. కనుక వాక్యం ఎల్లప్పుడు వేరుపాటు తీసుకొచ్చేదిగా ఉండినది, సరిచేసేదిగా ఉన్నది, హెచ్చరించేదిగా ఉన్నది. కనుక ప్రవక్తల యొక్క వైఖరి ఏ విధంగా ఉన్నదంటే, వాళ్ళు మరి రాజుల తప్పిదాలు ఎత్తు చూపించే వారిగా ఉన్నారు, ప్రధానుల తప్పిదాలు ఎత్తు చూపించే వారిగా ఉన్నారు, మత పెద్దల తప్పిదాలు ఎత్తి చూపించిన వారిగా ఉన్నారు. వారు ఎప్పుడు రాజులతో మత పెద్దలతో సత్సంబంధాలు కలిగిన వారిగా లేరు. ఈ రాజులు, ప్రధానులు, మత పెద్దలు ఈ ప్రవక్తలను, నిజ ప్రవక్తలను ఎల్లప్పుడూ ద్వేషించారు. వారిని రాళ్లతో కొట్టి చంపారు, ఖడ్గాలతో చంపిన పరిస్థితులు మనం చూడగలుగుతా ఉంటున్నాం. యేసుక్రీస్తు వారి యొక్క వైఖరి కూడా అదే విధంగా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసిన వారమై ఉన్నాం. అయితే ఆ సత్యవాక్యాన్ని, రాజీపడని వాక్యాన్ని యేసుక్రీస్తు వారు కూడా బోధిస్తూ ఉంటున్నారు. ఈ మత పెద్దలంతా ఆ వాక్యాన్ని బట్టి ఆయన ద్వేషిస్తూ ఉంటున్నారు. కానీ ప్రతి కాలంలో దేవుడు ఒక వర్తమానాన్ని పంపించినప్పుడు ఆ వర్తమానం కోసం నిర్ణయించబడిన ప్రజలు కూడా ఆ కాలంలో ఉంటారు. ఆ నిర్ణయించబడిన ప్రజలకు మాత్రం అవి అమూల్యమైన మాటలుగా ఉన్నాయి. యేసుక్రీస్తు వారు వాక్యాన్ని బోధించుతుండగా ఇది సత్యము అని వారు గ్రహించారు.
ఆ వాక్యం కోసం, ఆ నిత్య జీవపు మాటల కోసము వారు ఎదురు చూచిన వారిగా ఉన్నారు. ఆ వాక్యం కోసం నిలబడిన వారిగా ఉన్నారు. ఇదిగో మత పెద్దలు వచ్చి, ఇదిగో నువ్వు క్రీస్తు యొక్క కోటాలకు వెళ్తా ఉన్నావు, ఆ యేసు అనే వ్యక్తి యొక్క కోటాలకు వెళ్తా ఉన్నావు, ఇదిగో నిన్ను సమాజ మందిరంలో నుండి మేము బహిష్కరిస్తాము, ఇదిగో నువ్వు బలి అర్పణలు తీసుకొస్తే ఆ బలి అర్పణలు దేవునికి మేము ఏ మాత్రం అర్పించము అని వారు బెదిరించినా గాని వారు ఏ మాత్రము వారు లోబడని వారిగా ఉంచారు. వాక్యం కోసం నిలబడతారు. నిందించబడినా, దూషించబడినా, అవమానకరంగా మాట్లాడినా గాని ఆ వాక్యాన్ని విని అది సత్యమని ఎరిగి ఉండి ఆ సత్యాన్ని చేర్చుకొని వారు సత్యముగా మార్చబడే వారిగా ఉంటారు ఆ చిన్న గుంపు. కనుక ఆనాడు గమనించండి, ఆయన ఆ యొక్క బెత్పగే నుండి ఆయన యెరూషలేము పట్టణానికి వస్తా ఉన్నాడు. యెరూషలేము పట్టణానికి వస్తా ఉన్నాడని అందరికీ తెలియటానికి ఈ కాలంలో ఉండినట్లు ఫోన్లు లేవు, ఈ కాలంలో ఉండినట్లు మరి ఎటువంటి మొబైల్స్ లేవు, వార్తాపత్రికలు లేవు, మరి యూట్యూబ్ ఛానల్స్ లేవు. ఇది 2000 సంవత్సరాల క్రితం జరిగిన మరి ఇది చరిత్ర కనుక 2000 సంవత్సరాల క్రితం పరిస్థితి ఏ విధంగా ఉందంటే కరెంటు లేదు, ఫోన్లు లేవు, టీవీలు లేవు, యూట్యూబ్ ఛానళ్ళు లేవు, లేదంటే ల్యాప్టాప్లు లేవు, వార్తా పత్రికలు లేవు. అటువంటి పరిస్థితుల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేము వచ్చుచుంటుండగా ఆ ప్రజలకు అక్కడ తెలిసిపోయింది. కొంతమంది ప్రజలకు తెలిసింది. ఏ విధంగా తెలిసింది అంటే గమనించండి, ప్రతి ఒక్కరు పండుగను ఆచరించడానికి యెరూషలేము పట్టణం రావాలి. కనుక యేసుక్రీస్తు వారు కూడా అక్కడ పస్కా పండుగ ఆచరించడానికి గాను మరి యెరూషలేము పట్టణం మరి వస్తాడని వారు ఎదురు చూస్తున్న వారిగా ఉంటున్నారు. అయితే పస్కా పండుగ ఎంతకాలం మనం ఆచరించాం, ఆ చిన్న గుంపు ఏమనుకుంటున్నారంటే ఒక ప్రత్యక్షత కలిగి ఉన్నారు. ఎంతకాలం మనం పస్కా పండుగను ఆచరించాం, వధించబడుచున్న గొర్రెపిల్ల ఛాయా రూపంగా ఉన్నది, అసలైన గొర్రెపిల్ల ఈ క్రీస్తే అని వారు ఎరిగి ఉన్నారు. హల్లెలూయా! వారు ఎరిగిన వారిగా ఉండినారు. ఎందుకంటే అప్పటికే యేసుక్రీస్తు వారి ద్వారా అద్భుతాలు జరిగించబడ్డాయి, సూచక్రియలు జరిగించబడ్డాయి, మహత్కార్యాలు జరిగించబడ్డాయి. వ్యాధిగ్రస్తులు వారి వ్యాధుల నుండి స్వస్థత పొందుకున్నారు, రోగగ్రస్తులు వారి రోగాల నుండి స్వస్థత పొందుకున్నారు, దురాత్మలు పట్టిన వారు ఆ దురాత్మల నుండి విడుదల పొందుకొని ఉన్నారు. మరణించిన వారు సైతము ఆయన చేసి ప్రార్థన చేయగా జీవం పొందుకునే పరిస్థితులు ఆ సమాజం అంతా వ్యాప్తి చెంది ఉన్నది. అయితే ఈ సంగతులన్నీ విన్నా గాని, ఈ సంగతులన్నీ చూసినా గాని ఒక గుంపేమో ఇదిగో ఆయన బయలుపోపు వలన ఈ కార్యాలన్నీ చేస్తా ఉన్నాడని ఒక గుంపు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో గుంపేమో ఈయనలో దేవుని ఆత్మ ఉన్నందువల్లనే ఈయన ఈ కార్యాలన్నీ చేస్తా ఉంటున్నాడు, ఈయనే మరి క్రీస్తై ఉన్నాడు, ఈయన మనుష్య కుమారుడై ఉన్నాడు అని గుర్తించిన గుంపు కూడా ఉన్నారనే విషయాన్ని మనం ఇక్కడ చూడవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ఆయన ఆ యెరూషలేము పట్టణం యొద్దకు వస్తా ఉంటున్నాడు. అక్కడ ఒక చిన్న గుంపు మాత్రం ఎదురు చూస్తా ఉంటున్నారు. వారు ఆ యెరూషలేము పట్టణంలో ఏ వీధిలో ఉన్నాడో వాళ్ళు వెతుకుతా ఉన్నారు. ఆ యెరూషలేము పట్టణానికి అనేక ద్వారాలు ఉంటాయి. ఒక ద్వారం నుండి ఇంకో ద్వారం, ఇంకో ద్వారం నుండి ఇంకో ద్వారానికి, ఇంకో ద్వారం నుండి ఇంకో ద్వారానికి వారు వెళ్తా ఉంటున్నారు. అయితే గమనించండి, ఆ ప్రజలకి ఎప్పుడు మాదిరిగా ఎప్పుడు ఉండే సంఖ్య కంటే ఈ పండగ దినాల్లో యెరూషలేము పట్టణంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుండి ప్రజలు వస్తూ ఉంటారు, చిన్న చిన్న గుడారాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు, వారు పండుగను ఆచరిస్తారు, వారు వెళ్ళిపోతూ ఉంటారు. కొంచెం సందడిగా ఉంటుంది ఆ పండగ దినాలలో యెరూషలేము పట్టణం కొంచెం సందడిగా ఉంటుంది. కానీ
ఎప్పుడు ప్రతి సంవత్సరం పస్కా పండుగ ఉండిన వాతావరణం కంటే ఈ సంవత్సరం వాతావరణం చాలా భిన్నంగా ఉంది. ఎందుకంటే ప్రజలు ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఒక వ్యక్తి కోసం వారు ఆతృతగా అటు ఇటు తిరుగుతా ఉన్నారు. చూసే వారికి వీరు దేని కోసం, ఎవరి కోసం ఎదురు చూస్తా ఉన్నారు, దేనిని వెతుక్కుంటా ఉన్నారని వారు చూస్తూ ఉండేవారు. గమనించండి, ఆ యెరూషలేము పట్టణంలో 3 రకాల ప్రజలు ఉన్నారు. ఒకరేమో యేసుక్రీస్తు వారు ఆయన ఆ పట్టణంకి వస్తున్నారని తెలిసి ఆయన కోసం ఎదురు చూచే ఒక గుంపు ఉన్నది. ఆయన వచ్చినప్పుడు ఆయనలో తప్పిదాలు కనుక్కోవాలని ఎదురు చూచే ఇంకో గుంపు ఉన్నది. మరియు ఆయన వచ్చి ఏదైనా మాట్లాడితే, ఏదైనా కార్యం చేస్తే దాన్ని విమర్శించాలనే గుంపు కూడా ఉంది. ఎప్పుడు 3 గుంపులు అక్కడ ఉంటారు. సంఘంలో కూడా 3 గుంపులు ఉంటారు. విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు, నటన విశ్వాసులు ఉంటారు. అక్కడ కూడా 3 గుంపులు ఉన్నారు యెరూషలేము పట్టణంలో. ఆయన వచ్చి ఏ వాక్యాన్ని నెరవేర్చనై ఉన్నాడో ఎదురు చూచే గుంపు ఉన్నది. ఆయన ఏదైనా మాట్లాడినప్పుడు దాన్ని విమర్శించడానికి సిద్ధంగా ఉండిన గుంపు, రెండో గుంపు ఉన్నది. ఆయన వచ్చినప్పుడు ఆయనలో తప్పులు పట్టుకొని ఆయన్ని సమాజ మందిరంలో నిలబెట్టడానికి సిద్ధంగా ఉండిన గుంపు కూడా ఉన్నది. వారు ఆ నమ్మని వారు, విమర్శించేవారు, క్రీస్తు కోసం ఎదురు చూచేవారిగానే ఉన్నారు. అయితే అక్కడ వారు ఎదురుగా ఏ క్రీస్తు కోసం అయితే వారు 4000 సంవత్సరాలుగా ఎదురు చూస్తా ఉన్నారో ఆ క్రీస్తు రంగం మీదకి వచ్చినప్పుడు ఎందుకని వారు గుర్తుపట్టలేదు? ఎందుకంటే ఈ మత పెద్దలంతా దేవుని వాక్యాన్ని వారు నిరర్థకం చేశారు. దేవుని వాక్యాన్ని వారు తప్పుగా తర్జుమా చేసి ప్రజలకు బోధించారు. క్రీస్తు అంటే ఆయన రాజుగా వస్తాడు, క్రీస్తు అంటే ఆయన ఒక ప్రధాన యాజకుడిగా ఉంటాడు, గొప్పవాడిగా ఉంటాడు, సామాన్యమైన వ్యక్తిగా ఉండడు, సామాన్యమైన ప్రాంతంలో జన్మించడు, గొప్ప వ్యక్తిగా ఉంటాడు. ఇదిగో మనం ఈ రోమిల ద్వారా మనం అణిచివేయబడుతున్నాం కదా. రోమిలకి పన్ను కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం కదా. పన్ను మనల్ని అధికంగా కట్టిస్తా, మనల్ని అణిచివేస్తా ఉన్నారు, మనల్ని దోచుకుంటా ఉన్నారు. క్రీస్తు వచ్చి మనల్ని ఈ రోమిల నుండి మనకి విడుదల కలుగజేస్తాడు అని వారు వాక్యాన్ని తప్పుగా బోధించున్నారు. క్రీస్తు వచ్చి నిజమే స్వతంత్రత కలుగజేస్తాడు. అది రోమిల నుంచి కాదు, ఆయన పాపం నుండి స్వతంత్రతను కలుగజేస్తాడు, చెరలో నుండి విడిపిస్తాడు, విరిగి నలిగిన హృదయానికి ఓదార్పునిచ్చే పరిచర్యను ఆయన కలిగి ఉన్నాడు. రోమిలతో యుద్ధం చేసి రోమిలకు విరుద్ధంగా సైన్యాన్ని సమకూర్చుకొని రోమిలని ఇజ్రాయెల్ దేశం నుండి తరిమి కొట్టే పరిచర్య ఆయన మొదటి రాకడలో కలిగి ఉండలేదు. అయితే ఈ మత పెద్దలంతా ఏం చేశారు? వాక్యాన్ని తప్పుగా తర్జుమా చేశారు. ఆ సిద్ధాంతాన్ని వారి హృదయాలలో చూచుకొని పోవటం వలన దేవుని వాక్యం అక్కడ నెరవేర్చబడుచున్నా గానీ వారు గుర్తించలేని స్థితిలో ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఏ క్రీస్తు కోసం అందరూ ఎదురు చూశారు. క్రీస్తు కోసం సద్దుకేలు ఎదురు చూశారు, పరిస్థితులు ఎదురు చూశారు, శాస్త్రులు ఎదురు చూశారు. వారు ఎదురు చూడలేదు అని అంటలేదు. అయితే ఆ క్రీస్తు ఆ విధంగా వస్తాడు. క్రీస్తు ఈ కార్యం చేస్తాడు. సామాన్యుడిగా ఉండడు. నజరేత్ అనే ప్రాంతం ఎటువంటి ప్రాంతం? దొంగలుండే ప్రాంతం, దోపిడీదారులు ఉండే ప్రాంతం. అటువంటి ప్రాంతంలో నుండి క్రీస్తు జన్మిస్తాడా అని వారు ఊహించని వారిగా ఉండినారు. కనుక ఇక్కడ ఆ యెరూషలేము పట్టణంలో ఒక ఉద్రిక్తతతో కూడిన వాతావరణం నెలకొల్పబడింది. అక్కడ ఒక గుంపేమో ఆతృతతో వారు ఎదురు చూస్తా ఉన్నారు. ఆతృతతో ఈ వీధిలో ఉన్నాడు, ఈ వీధిలో ఉన్నాడు, ఈ వీధిలో ఉన్నాడు అని ఆ వీధులన్నీ తిరుగుతా ఉన్నారు. ఇంకొక గుంపేమో ఆయన వస్తే ఆయన మీద నేరారోపణ చేసి సమాజ మందిరంలో నిలబెట్టాలి అని కోరుకునే గుంపు ఉన్నారు. ఆయన ఏదైనా
తప్పు మాట్లాడితే అవకాశం దొరికితే మనం ఆయన్ని విమర్శిద్దాం, ఏం చేసినా విమర్శిద్దాం అనే గుంపు కూడా ఉన్నారు. కనుక ఈ పరిస్థితులన్నిటినీ చూస్తే అక్కడ ఒక ఉద్రిక్తతతో కూడిన వాతావరణం అక్కడ ఉండటం మనం చూడగలుగుతా ఉండినాం. అయితే అకస్మాత్తుగా గమనించండి, అరుపులు వినబడతా ఉన్నాయి, కేకలు వినబడతా ఉండినాయి. యేసుక్రీస్తు వారు ఆయన ఆ ఒలీవ కొండ మీద నుండి ఆయన రావటం వారు చూస్తూ ఉండినారు. అకస్మాత్తుగా కేకలు వినపడే వాటికి ఆ ఒలీవ కొండ వైపు వారు చూశారు. ఒలీవ కొండ వైపు వారు చూసినప్పుడు ఒక గాడిద కనిపించింది. ఆ గాడిద మీద ఒక వ్యక్తి కూర్చొని రావటం చూస్తూ ఉండినారు. ప్రజలంతా ఆ వస్త్రాలను ఆ గాడిద వచ్చుతున్న మార్గంలో ఒక్కొక్కటిగా పరచడం చూస్తూ ఉండినారు. ఆ వెనకాల వచ్చుచున్న వారంతా ఈత మచ్చలను పట్టుకొని అరుచుచుండటం మనం చూడగలుగుతా ఉండినాం. మరి ఏమని అరుచుతున్నారంటే, ప్రభు పేరును వచ్చుచున్నవాడు దావీదు కుమారునికి హోసన్నా అని మరి కేకలు వేస్తా రావటం మనం చూడగలుగుతా ఉంటున్నాం. ఆ కొండ మీద ఆకర్షణ ఏమిటి అంటే, గమనించండి, ఎప్పుడైనా దేవుని వాక్యము నెరవేర్చబడుతున్నప్పుడు అక్కడ ఒక అసాధారణమైన ఆకర్షణ కలుగు చేస్తుంది. ఎందుకంటే విమర్శకుల్ని అది రేపుతుంది. విమర్శకులకి మరి కోపం తెప్పించేదిగా ఉంటది. వాక్యం యొక్క నెరవేర్పు ఎప్పుడు ప్రజల దృష్టిని ఒక అసాధారణమైన ఆకర్షణను అది కలుగు చేస్తూ ఉంటది. విమర్శకులు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే సాధారణుడు వాడు ఊరకే కూర్చోడు. వాక్యం నెరవేర్పు జరుగుతా ఉన్నది అంటే అయితే దాన్ని అనుకరణ చేస్తాడు, లేదంటే అది తప్పిదం అన్నట్టు మాట్లాడటానికి ప్రజలను ప్రేరేపిస్తాడు. సత్యాన్ని చూడకుండా అది తప్పిదము అన్నట్లు ప్రజలను ప్రేరేపిస్తాడు. అక్కడ ఒక అసాధారణమైన ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. ఏంటి ఈ వ్యక్తిని ఎంతమంది వెంబడిస్తూ ఉంటున్నారు? ఈయన ఒక వడ్రంగి వ్యక్తి యొక్క కుమారుడు కదా, అదిగో ఆ యోసేపు యొక్క కుమారుడు కదా. ఈయన చూస్తే అసాధారణమైన పాండిత్యం కలిగినట్లు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. పోనీ సద్దుకేల దగ్గర ఆయన ఏమైనా తర్ఫీదు పొందాడా? పొందలేదని తెలిసింది. శాస్త్రుల దగ్గర ఏమైనా తర్ఫీదు పొందాడా? పొందలేదని తెలిసింది. పరిసర దగ్గర ఏమైనా తర్ఫీదు పొందాడా? పొందలేదని అర్థమైంది. వారు అప్పటికే వాకప్ చేశారు. ఎవరి దగ్గర తర్ఫీదు పొందుకోలేదు, ఎవరి దగ్గర మరి పట్టా పొందుకోలేదు, ఎవరి దగ్గర వాక్యాన్ని ధ్యానించలేదు. అయినా కానీ మరి అసాధారణమైన వాక్యపు జ్ఞానము కలిగిన వాడిగా ఉన్నాడు. ఆ పట్టంగి వాడైన యోసేపు యొక్క కుమారుడు కాదా? ఇంత అల్లరికి కారణమైన ఈ వ్యక్తి ఎవరు అన్నట్లు వారు చూస్తూ ఉండటం మనం చూడగలుగుతా ఉండినాం. అయితే అది వాక్యం యొక్క నెరవేర్పై ఉన్నది. అది జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వచనంలో ముందుగానే ప్రవచించబడింది. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని రాయబడింది. యేసుక్రీస్తు వారు జన్మించడానికి మునుపు ఈ వాక్యం 450 సంవత్సరాల ముందే రాయబడింది. 450 సంవత్సరాల పైనే. ప్రవక్త అయితే 480 సంవత్సరాలు అంటా ఉన్నాడు. ఈ వాక్యము యేసుక్రీస్తు వారు జన్మించడానికి 480 సంవత్సరాలకు మునిపే ఈ వాక్యం ప్రవచించబడింది. ఆ వాక్యం ఏ వాక్యమైతే ప్రవచించబడిందో ఆ వాక్యము అక్కడ నెరవేర్చబడుచుంటుండగా ఒక అసాధారణమైన ఒక ఆకర్షణ కలుగజేసింది. ఎప్పుడు లేని రద్దీ యెరూషలేము పట్టణంలో, మరి విపరీతమైన రద్దీ, ఉద్రిక్తతో కూడిన వాతావరణం అక్కడ నెలకొల్పబడింది. అక్కడ ఏం జరుగుతా ఉన్నది? చరిత్ర సృష్టించబడతా ఉన్నది. ఏం జరుగుతా ఉన్నది? వాక్యపు నెరవేర్పు జరుగుతా ఉన్నది. ఏం జరుగుతా ఉన్నది? అక్కడ లోకానికి రక్షణగా ఉండిన వ్యక్తి వస్తా ఉండినాడు. ప్రవచనాలు నెరవేర్చబడు ఆ మహాదినం ఆసన్నమై ఉన్నది.
ప్రవక్తలంతా, పాత నిబంధనలో ఉండిన ప్రవక్తలంతా ఆ దినం కోసమే వారు ఎదురు చూశారు. పాత నిబంధనలో ఉండిన నీతిమంతులంతా ఆ దినం కోసమే వారు ఎదురు చూశారు. పాత నిబంధనలో ఉండిన పరిశుద్ధులంతా ఆ దినం కోసమే వారు ఎదురు చూసిన వారిగా ఉండినారు. అయితే ఇది జరగటానికి మునుపు ఆయన ఆ ఒలీవ కొండ మీద నిలబడి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యెరూషలేం పట్టణం వైపు ఆయన చూస్తా ఉండినారు. ఆ యెరూషలేం పట్టణం వైపు చూస్తున్నప్పుడు ఆయన హృదయం ఎంతో బాధతో నిండి ఉన్నది, ఎంతో వేదనతో నిండి ఉన్నది. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, నీ దగ్గరకు వచ్చిన వారిని రాళ్లతో కొట్టుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొను అలాగూ నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఇంటిని గాని మీరు వల్లకపోతిరి అని ఆయన హృదయంలో అనుకోసం మనం చూడగలుగుతా ఉంటున్నాం. ప్రవక్తలను ఎన్నో మార్లు మరి సృష్టికర్త అయిన మన దేవుడు వారి యొద్దకు పంపించి ఉన్నాడు. ప్రవక్తలను గమనించండి, వారు కఠినంగా మాట్లాడేవారై ఉన్నారు, రాజీ లేకోకుండా మాట్లాడేవారై ఉన్నారు. ఆ రాజీ లేకుండా మాట్లాడినప్పుడు రాజులు ప్రవక్తలను ద్వేషించారు, అధికారులు ప్రవక్తలను ద్వేషించారు, ప్రజలు ప్రవక్తలను ద్వేషించారు. ఎందుకంటే వారు యెహోవా ఏదైతే బయలుపరుచున్నాడో, దేవుడు దేన్నైతే బయలుపరుచున్నాడో వారు ఏ మాత్రము దాన్ని నేరుగా బయలుపరిచిన సంగతిని నేరుగా మాట్లాడితే బాధపడతారేమో, వీళ్ళు ఇబ్బంది పడతారేమో అని ఆలోచించే వారిగా లేరు. దేవుడు ఏదైతే చెప్పన్నాడో ఏ మాత్రం రాజీ లేకుండా, భయం లేకుండా ఆ విధంగా మాట్లాడినప్పుడు ఆ ప్రవక్తలను చంపిన చరిత్ర ఇశ్రాయేలీయులకి వారు కలిగి ఉన్నారు. ప్రవక్తలను చంపినదానా, నీ యొద్దకు పంపిన వారిని రాళ్లతో కొట్టి చంపుచున్నదానా, నేను అనేక మార్లు నా రెక్కల చాటున భద్రపరచుకోవడానికి ప్రయత్నం చేశాను, కానీ నీవు విననొల్లకపోయావు అని ఆయన బాధపరిచాడు. అయితే ఆయన ఆ యొక్క ఆలోచనలన్నిటితో, ఆ వేదన అంతటితో ఆయన యెరూషలేం పట్టణం వైపు వస్తా ఉంటున్నాడు. ఆయన రాక కోసం అబ్రహాం ఎదురు చూశాడు, ఇస్సాకు ఎదురు చూశాడు, యాకోబు ఎదురు చూశాడు, యోబు ఎదురు చూశాడు, ప్రవక్తలు ఎదురు చూశారు. అయితే ఆయన రాక, ఆయన వచ్చినప్పుడు మాత్రము అక్కడ ఉండిన సంఘము వారు గుర్తించలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఎందుకంటే వారి నిమిత్తం వాక్యం నిరర్ధకం చేయబడింది. ఆ సద్దుకేలు, పరిశీలు, శాస్త్రులు వారి సొంత తర్జుమా చేసిన వారిగా ఉండినారు. అయితే ఆయన స్త్రీ సంతానముగా వస్తానని ఆయన 4000 సంవత్సరాల క్రితమే ఆయన వాగ్దానం చేశాడు. స్త్రీ సంతానముగా ఆయన వచ్చాడు, ఆ వాక్యం యొక్క నెరవేర్పుగా ఉన్నాడు. ఆయన శరీర కార్యముల ద్వారా జన్మించలేదు. కన్యకైన మరియ పరిశుద్ధాత్మ ద్వారా ఆవరించబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మే ఆమె గర్భంలో రక్త కణం సృజించి ఉన్నది. ఎందుకండి స్త్రీ గర్భంలోనే జన్మించాలి అంటే మన రక్త సంబంధిగా మారాలి. కాబట్టి దేవదూతలు మన రక్త సంబంధులు కాదు. ఎందుకంటే దేవదూతలు మిఖాయేలు గాని, గాబ్రియేలు గాని, ఆ దూతలన్నీ మరి అవి ఆత్మ సంబంధులై ఉన్నాయి. ఆత్మగా స్పిరిచువల్ బీయింగ్స్ గా ఉన్నాయి. మనమేమో శరీరాన్ని కలిగిన వారముగా ఉన్నాము. అవి వేరే జీవులు, మనం వేరే జీవులమై ఉన్నాము. కనుక విమోచించే వ్యక్తి మన వలే స్త్రీ గర్భంలో జన్మించవలసిన వాడైనాడు. స్త్రీ గర్భంలో జన్మిస్తేనే ఆ వ్యక్తి మన సమీప బంధువుడు అవుతాడు, రక్త సంబంధం అవుతాడు, మన విమోచకుడిగా ఉండగలుగుతాడు. కనుక యేసుక్రీస్తు వారు మన దేవుడే స్వయంగా ఆ యొక్క మరి విమోచన చట్టం ప్రకారం స్త్రీ గర్భంలో జన్మించడం మనం చూడగలుగుతా ఉంటున్నాం. కనుక అక్కడ యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే వాక్యం యొక్క నెరవేర్పుగా ఉన్నది. వాక్యం యొక్క నెరవేర్పుగా ఉండిన జీవితం ఎప్పుడు అసాధారణమైన ఆకర్షణను కలుగు చేస్తా ఉన్నది. ఆ పర్వతం మీద ఏటి ఆకర్షణ, అక్కడ ప్రవచించబడిన వాక్యం యొక్క నెరవేర్పుగా ఉన్నది. అసాధారణమైన ఆకర్షణను కలుగు చేస్తా ఉన్నది. వాక్యం యొక్క నెరవేర్పు జరుగుతుంటుండగా అది లోకంతో సరిపోదు. లోకం యొక్క పోకడ వేరుగా ఉంటది,
వాక్యం యొక్క నెరవేర్పు వేరుగా ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క జీవితము చాలా వ్యత్యాసంగా ఉంది. సద్దుకాయల యొక్క ఆలోచనకు, పరిసయ్యుల యొక్క ఆలోచనలకు, మరి శాస్త్రుల యొక్క ఆలోచనకు యేసుక్రీస్తు యొక్క జీవితం చాలా వ్యత్యాసముగా ఉన్నది. ప్రతి పరిశుద్ధుడి యొక్క, ప్రతి ప్రవక్త యొక్క జీవితం కూడా వాక్యం యొక్క నెరవేర్పుగా ఉండిన ప్రతి ప్రవక్త యొక్క జీవితం కూడా ఒక వ్యత్యాసమైన ఆకర్షణను కలుగు చేసింది. యేసుక్రీస్తు వారి యొక్క జీవితము ఏ విధంగా మరి అసాధారణమైన ఆకర్షణను కలుగు చేసిందో ఆయనకు ముందుండిన ప్రవక్తల జీవితాలను గమనించండి. ప్రవక్తల జీవితాలు అవి వాక్యం యొక్క నెరవేర్పే, వాక్యంలో కొంత భాగం నెరవేర్చారు. వారి జీవితాలు కూడా వాక్యం యొక్క నెరవేర్పుగానే ఉన్నాయి. కొన్ని క్రీస్తు తర్వాత పరిశుద్ధులు జీవించారు, ప్రవక్త జీవించాడు, వధువు జీవించుతున్నది. వారి జీవితాలు కూడా అసాధారణమైన ఆకర్షణగానే ఉంటాయి. వాక్యం యొక్క నెరవేర్పుగా ఉంటే వారి జీవితాలు కూడా అసాధారణమైన ఆకర్షణగానే ఉంటాయి. క్రీస్తు యొక్క రాకడకు మునుపు కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. క్రీస్తు రాకడ తర్వాత పరిశుద్ధుల యొక్క కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. క్రీస్తుకు ముందు నోహు యొక్క జీవితాన్ని గమనించండి. ఒక అసాధారణమైన ఆకర్షణగా ఉంది. ఎందుకండి అసాధారణమైన ఆకర్షణగా నోహు జీవితం ఉన్నది అంటే గమనించండి. దేవుడు ప్రత్యక్షమయ్యాడు నోహుకి. దేవుని యొక్క వాక్యము బయలుపరచబడింది నోహు గారికి. అయ్యా, జల ప్రళయం సంభవిస్తుంది, ఆకాశం నుండి వర్షం కుమ్మరించబడుతుంది, జల ప్రళయం సంభవిస్తుంది, ఈ లోకమంతా నాశనం చేయబడుతుంది, కనుక నీ ఒక ఓడను సిద్ధపరచుకో అని దేవుడు స్పష్టంగా నోహుకి చెప్పేశాడు. నోహు గారి దినాల గురించి మనం అనేక మార్లు చెప్పుకున్నాం. నోహు దినముల వరకు ఎన్నడూ వర్షం అనేది, ఆకాశం నుండి వర్షం కుమ్మరించబడటం అనేది నోహు ముందు కాలం, నోహులో జల ప్రళయం సంభవించడానికి మునుపు ఎన్నడూ వర్షం అనేదే వారికి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో నోవాహుకి వాక్యం బయలుపరచబడింది. వాక్యం బయలుపరచబడటాన్ని బట్టి నోహు ఏం చేస్తా ఉన్నాడు? నోవాహు ఒక ఓడను సిద్ధపరుస్తూ ఉండినాడు. ఒక పర్వతం మీద ఒక ఓడను సిద్ధపరుస్తూ ఉండినాడు. ప్రవక్త చెప్పాడు, నోహు దినాలు, ఈ దినాలలో ఎంత సాంకేతికత ఉందో, ఎంత టెక్నాలజీ ఉన్నదో, నోహు దినంలో అంతకంటే ఎక్కువ టెక్నాలజీ ఉంది అని ప్రవక్త చెప్పాడు. దానికి రుజువు హానోకు కట్టిన పిరమిడే రుజువు. అటువంటి కట్టడం ఈ రోజు కూడా కట్టలేము అని సివిల్ ఇంజనీర్స్ సింపుల్ గా చెప్పేస్తా ఉన్నారు. అక్కడ దాంట్లో వాడిన రాయి ఈ భూమి మీద ఏ కట్టడానికి అంత రాయి వాడలేదు. ఆ కాలంలోనే నక్షత్రాలను అనుసంధానం చేసి పిరమిడ్ కట్టారు. మృగశిర నక్షత్రానికి, మరి సప్తఋషి నక్షత్రానికి అనుసంధానం చేసి కట్టారు. ఈ పిరమిడ్ సరిగ్గా ఎక్కడ ఉంచబడింది అంటే భూమికి మధ్యలో ఉంచబడింది. భూమి యొక్క కొలతలు వారికి తెలుసు. ఈ పిరమిడ్ కట్టేటప్పుడు ఆ పిరమిడ్ లో మరి ఎంత రాయి వాడబడిందంటే ఈ భూమి మీద ఏ కట్టడానికి అంత రాయి వాడబడలేదు. కనుక ఒక్కొక్క రాయి బరువు 2.5 టన్నులు, అంటే 2500 కేజీలు, 3000 కేజీలు బరువు గ్రానైట్ వాడారు. అంత రాయి లాజిస్టిక్స్ లేకపోతే ప్రపంచ దేశాల నుండి సమకూర్చుకోవటం అసాధ్యం. ఒకే దేశంలో అంత గ్రానైట్ దొరకదు. ప్రపంచ దేశాల నుండి ఇవి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి ఆ దేశానికి. కనుక ఇవన్నీ చూస్తే మనకుండిన టెక్నాలజీ కంటే నోహు దినములో ఉండిన టెక్నాలజీ ఇంకా మెరుగైన టెక్నాలజీ, వాళ్ళు ఇంకా మరి అడ్వాన్స్డ్ గా ఉన్నారు అని ప్రవక్త చెప్తా ఉండినాడు. అటువంటి దినాల్లో ఇదిగో ఒక వ్యక్తి ఏమో ఒక ఓడను నిర్మించుకుంటా ఉన్నాడు. ఆ విషయము మరి అందరికి తెలిసిపోయింది. ఎవడో వీడియో తీసి ఈ కాలంలో యూట్యూబ్ లో పెట్టినట్టు, ఈ కాలంలో ఇన్స్టాగ్రామ్ లో పెట్టినట్టు ఎవరో పెట్టారు, యూట్యూబ్ లో పెట్టారు. ఆ వీడియో కాస్త వైరల్ అయిపోయి ఉంటుంది. వెంటనే ఆ న్యూస్ రిపోర్టర్లంతా నోహు గారి దగ్గరకు వచ్చేసారు. ఏమండి, మీరు ఓడ నిర్మిస్తున్నారని అర్థమైంది,
అది కూడా ఈ పర్వతం మీద నిర్మిస్తున్నారు. ఇక దరిదాపుల్లో ఎటువంటి నదులు లేవు, ఎటువంటి సరస్సులు లేవు. మీరు ఈ కొండ మీద ఈ ఓడ నిర్మించడానికి కారణం ఏంటి మీ ఆలోచన అని అనుకుంటుంటారు. నోహు గారు అక్కడ ఒక మంచి ప్రసంగం ప్రారంభించి ఉంటాడు. ఇదిగో లోకంలో పాపం పెరిగిపోయింది. మొదట్లో దేవుని కుమారులు మరి పెళ్లిళ్ళ విషయంలో చాలా జాగ్రత్త వహించేవారు, వారి పరిశుద్ధతను కాపాడుకునేవారు. దేవుని కుమారులు మరి వారి వంశావళిలోనే స్త్రీలను చూసుకొని వివాహం చేసుకునేవారు. కానీ ఈ దినాలకు వచ్చేవాటికి మరి దేవుని కుమారులు నరులు కుమార్తెలను చేసుకుంటూ ఉన్నారు. మరి వారు వాక్యానికి లోబడుతున్నారా లేదా పట్టించుకోవటం లేదు. వారి దేవుని విధేయులా మరి ఆ స్త్రీలు దేవునికి విధేయులుగా ఉన్నారా లేదా పట్టించుకోవటం లేదు. వారు దేవునికి బలి అర్పణలు అర్పించేవారా కాదా పట్టించుకోవటం లేదు. ఆదాము దేవుణ్ణి వారు ఆరాధించేవారా లేదంటే అన్య దేవతలను ఆరాధించేవారా వారు పట్టించుకోవటం లేదు. మరి పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా దేవుని కుమారులు ఏం చేస్తా ఉన్నారు, నరుల కుమార్తెలను పెళ్లి చేసుకుంటా ఉంటున్నారు. దేవుని కోపం రగులుకుంది కనుక ఈ భూమిని దేవుడు నాశనం చేయాలని నిర్ణయించుకుని ఉన్నాడు. ఆకాశం నుండి మరి వర్షం క్రమరించబడుతుంది. జల ప్రళయం ద్వారా దేవుడు ఈ భూమిని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. నాకు మరి ఈ ఓడ నిర్మించడానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు, నేను నిర్మిస్తా ఉన్నాను. ఈ ఓడలోనికి ప్రవేశించే వారు మాత్రమే రక్షించబడతారు, లేదంటే నశిస్తారు అని ప్రవక్త మరి నోహు గారు చెప్పుకుని ఉంటారు. ఆ వీడియో మొత్తం వైరల్ అయిపోయి ఉంటుంది. ఒక వ్యక్తి ప్రపంచ దేశాల్లో ఉండిన ప్రజలందరికీ సువార్త ప్రకటించాలి అంటే ఈ రోజు ఉండే టెక్నాలజీ ఉంటే తప్ప ఒక వ్యక్తి ప్రపంచ దేశాలకు సువార్త ప్రకటించే అవకాశం. ప్రవక్త మరి 7 మార్లు ప్రపంచ దేశాలు తిరిగాడు. ఫ్లైట్లు ఉన్నాయి కాబట్టి తిరగలిగాడు. ఈ కాలపు వర్తమానికుడు. నోహు కాలంలో కూడా ఆ టెక్నాలజీ ఉండాలి. ఏమైపోయిందండి ఆ టెక్నాలజీ అంటే దేవుడు నాశనం చేశాడు. జలప్రళయంలో సమస్తం నాశనం చేయబడింది. వారికి ఉండిన టెక్నాలజీ మొత్తం ఆ జలప్రళయంలో నిలిచుండి తట్టుకోగలిగినది ఒకే ఒక్కటి, నోవహు ఓడ మరియు హానోకు ద్వారా నిర్మించబడిన పిరమిడ్. మిగిలిన సమస్తం నాశనం చేయబడ్డాయి. ఆ ఓడ నీటిపైన తేలింది. ఈ పిరమిడ్ ఏమో నిలవగలిగింది. ముందు ప్రపంచానికి సంబంధించిన ఒకే ఒక్క ఆనవాలు హానోకు పిరమిడ్. ఆ ఒక్క పిరమిడ్ లోనే ఇటువంటి కట్టడం మనం కట్టలేం బాబు అంటున్నారు. ఇలాంటిది కట్టాలంటే వారు ఎటువంటి మరి టెక్నాలజీ వాడారో, ఎంతెంత బరువు కలిగిన రాళ్ళు, 3000 కేజీలు 2,500 కేజీలు రాయి మొయ్యాలంటే అటువంటి 23 లక్షల రాళ్ళు ఉన్నాయి. ఒక రాయి కాదు, 2 రాళ్ళు కాదు, 23 లక్షల రాళ్ళు. ఎంత బరువు రాళ్ళు ఎక్కడి నుంచి సమకూర్చారు, ఎలా తీసుకొచ్చారు, ఎలాగ ఒకదాని మీద ఒకటి పేర్చగలిగారు అని ఇప్పటికీ దాని మీద పరిశోధన చేస్తానే ఉన్నారు. అసలు దేనికోసం కట్టారు? కొంతమంది ఏమో వైర్లు లేకపోకుండా కరెంటు సరఫరా చేయడానికి ఈ పిరమిడ్లను ఉపయోగించేవారు అని చెప్తా ఉన్నారు. లోపల పరిస్థితులు చూస్తే అలాగే ఉన్నాయి. కనుక భౌతికమైన ప్రజలకేమో అక్కడ వైర్లెస్ కరెంటు సరఫరా కోసం వీటిని నిర్మించారు అని వారు ఆధారాలు కనుక్కున్నారు. కానీ ఆత్మీయంగా మనం చూసినట్లయితే అందులోనే 7 సంఘకాలాల గురించిన ప్రత్యక్షత కనిపిస్తా ఉన్నది. రాణి గది ఉన్నది, రాజుగది ఉన్నది. ఆ రాజుగదిలో తెరవబడిన సమాధి ఉన్నది. ఇదంతా మరి దేవుని విమోచన ప్రణాళికకు సంబంధించిన ప్రత్యక్షత దాగి ఉన్నది. భౌతికమైన నేత్రాలు కలిగిన వాడికేమో ఈ కట్టడాన్ని చూస్తుంటే ఇది ఈ పిరమిడ్లు ఎందుకు వాడేవారంటే అసలు వైర్ అనేదే లేకుండా పవర్ సరఫరా. ఇప్పుడు మనకి ఫోన్ సిగ్నల్స్ వైర్లు లేకోకుండా ఏ విధంగా
మనకు వస్తా ఉన్నాయి. వైర్లెస్ ఛార్జింగ్ వచ్చింది. వైర్లే ఉండవు, అలా పెడితే చాలు ఛార్జింగ్ అవుతుంది. అదే విధంగా కరెంట్ కూడా ఆ విధంగా పిరమిడ్ ద్వారా సరఫరా చేసేవాళ్ళు అని అనుకుంటున్నారు. ఓ థియరీ ఉంది. ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం తెలియదు. కనుక గమనించండి, అటువంటి పరిస్థితుల్లో నోవహు ఒక్కడే ప్రపంచం మొత్తానికి సువార్త ప్రకటించాలి. ఇదిగో నేను నిర్మించే ఓడ మాత్రమే నిలిచి ఉంటుంది, ఈ యొక్క జల ప్రళయంలో మిగిలినదంతా సమస్తం నాశనం చేయబడుతుంది అని నోవహు బోధించున్నాడు. 1 సంవత్సరం బోధించాడు, 10 సంవత్సరాలు బోధించాడు, 20 సంవత్సరాలు బోధించాడు. సరే, ఈయన ఏదో చెప్తున్నాడు కదా, ఒక శాటిలైట్ ని పంపించి ఆకాశంలో ఏమన్నా తేమ ఉందో లేదో కనుక్కుందామని ఒక శాటిలైట్ కూడా పంపించి ఉంటారు. పరిశోధన చేసి, అయ్యా నోహు నువ్వేదో మరి నిజం చెప్తున్నావేమో అనుకుని ఈ శాటిలైట్ పంపించావు, మాకు అక్కడ తేమ ఏమీ కనిపించలేదు. కనుక నీ యొక్క మాటలంతా అబద్ధమే అని వారు తెలిసి చెప్పుకుంటుంటారు. అయినా గాని నోవహు ఏమాత్రం కదల్చబడలా. ఇది దేవుడు నాకు బయలుపరిచిన కార్యమై ఉన్నది కనుక ఈ వాక్యంతోనే నిలిచుంటాను అని వాక్యంతోనే నిలిచున్నాడు. వాక్యంతో నిలిచుండి ఆ యొక్క ఓడను ఆయన నిర్మించుకుంటా ఉన్నాడు. చెప్పేది చెప్తానే ఉన్నాడు. ఒక ప్రక్క నుంచి వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు, ఒక ప్రక్కన ఈ యొక్క నోవహు యొక్క కుటుంబం ఆ యొక్క ఓడను నిర్మించుకుంటా ఉన్నారు. 10 సంవత్సరాలు ఉన్నారు, 20 సంవత్సరాలు ఉన్నారు, 30 సంవత్సరాలు ఉన్నారు, 40 సంవత్సరాలు ఉన్నారు, 100 సంవత్సరాలు అయిపోయింది. ఈ ప్రజలకు నోహు జీవితం ఒక అసాధారణమైన ఆకర్షణ. ప్రజలందరూ వస్తా ఉన్నారు, కొంచెం హేళనగా మాట్లాడుకోవటానికి నోహు గారిని ఉపయోగించుకుంటా ఉన్నారు. ఇదిగో అక్కడ మతి చెల్లించిన ఒక వ్యక్తి ఉన్నాడు, ముసలోడు ఒకడు ఉన్నాడు. ఏదేదో మాట్లాడతాడు. 100 సంవత్సరాల నుంచి అదే మాట్లాడుతున్నాడు. ఆ జల ప్రళయం వచ్చింది లేదు, చచ్చింది లేదు. అక్కడ గమనించండి. కానీ క్రమేపీ అక్కడ వాక్యము నెరవేర్చబడతా ఉన్నది. ఏ వాక్యం అయితే బయలుపరచబడిందో, నోవహు జల ప్రళయం రావాలంటే నోవహు యొక్క ఓడ పూర్తి కావాలి. జల ప్రళయం రావాలి అంటే ఆ ఓడలోనికి ప్రతి పక్షి ఆడదిగాను మగదిగాను 2 చొప్పున లోపలికి రావాలి. జల ప్రళయం రావాలంటే నోహు కుటుంబం అంతా లోపలికి ప్రవేశించాలి. ఆ ద్వారము మూయబడాలి. ఇవన్నీ ఒక్కొక్కటిగా జరగటం మరి అక్కడ మనం చూడగలుగుతాం. నేను ఆ వాక్యం యొక్క నెరవేర్పు గమనించండి, ఒక అసాధారణమైన ఆకర్షణగా ఉన్నది. ఆ కాలంలో గమనించండి, దేవుడు ఏదైతే జరుగునని దేవుడు చెప్పి ఉన్నాడో అది ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ దేవుడు దానిని నెరవేర్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మాట ఖచ్చితంగా భూమి ఆకాశములు గతించుకోనేమను కానీ నా మాట గతించదు అనే మాట నోహు కాలం నుండి ఈ కాలం వరకు ఒక ఉదాహరణగా నిలిచి ఉన్నది. హల్లెలూయా. కనుక నోహు యొక్క జీవితం ఒక అసాధారణమైన ఆకర్షణగా ఉంది. యేసుక్రీస్తు వారి జీవితం ఏ విధంగా ఒక అసాధారణమైన ఆకర్షణగా ఉన్నదో నోహు యొక్క జీవితం కూడా అసాధారణమైన ఆకర్షణ. ఇంకో ఉదాహరణ తీసుకుందాం. మోషే దగ్గరికి వద్దాం. మోషే జీవితాన్ని కూడా చూసినట్లయితే ఒక అసాధారణమైన ఆకర్షణగానే ఉన్నది. మోషేను మనం గమనించినట్లయితే 40 సంవత్సరాలు ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెంచబడ్డాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా అంటే మరి లోకపరమైన జ్ఞానం అంతా నేర్పిస్తారు. ఐగుప్తు చరిత్ర నేర్పించారు, మరలా ఆ యుద్ధానికి సంబంధించిన యుద్ధ విద్యలు నేర్పించారు, ఆర్థిక మరి పరిస్థితులకు సంబంధించిన ఆ సంగతులు నేర్పించారు, రాజకీయాలు నేర్పించారు. వీటన్నిటిలో ఫరోగా మరి మోషే తర్వాత నియమించబడ్డాడు. కనుక ఆ పోస్టుకు సమర్థతగా ఉండే మరి విద్య అంతా నేర్పిస్తారు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు కాబట్టి తర్వాత ఫరోగా నియమించబడే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి మరి ఆ ఫరో స్థానంలో నిలబడటానికి ఎటువంటి పరిస్థితులు అయితే ఎటువంటి సంగతులు అయితే నేర్చుకోవాలో వాటన్నిటినీ మరి 40 సంవత్సరాల పాటు బోధించారు. ఇంకో పక్కన వాక్యం కూడా తన దాదిగా ఉండిన తన తల్లి 5వ సువార్తగా ఉండినది. ఇదిగో నువ్వు రక్షకుడిగా కూర్చావు, ఇదిగో నేను నీ తండ్రి ఎంతో ప్రార్థన చేస్తే దేవుడు
నిన్ను రక్షకుడిగా నియమించున్నాడు. నీవే మమ్మల్ని దాస్యంలో నుండి మమ్మల్ని బయటికి నడిపిస్తావు. ఆ దాస్యం నుండి బయటికి నడిపించడానికి కూడా ఒక ఉద్దేశం ఉన్నది. దేవుడు మన పితరుల దేవుడు, అబ్రహాము దేవుడు. మరి అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు, 400 సంవత్సరాల క్రితమే వాగ్దానం చేశాడు. ఇదిగో కానాను దేశాన్ని మీకు స్వాస్థ్యముగా ఇస్తాను. అయితే మీరు దీన్ని ఇప్పుడు కాదు స్వాధీనపరుచుకునేది, 400 సంవత్సరాలు మీరు వేరే దేశంలో ఉంటారు. 400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేనే మిమ్మల్ని బయటికి తీసుకొస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చడానికి నువ్వే సేవకుడిగా, దేవుని సేవకుడిగా నియమించబడ్డావు అని తన తల్లి బోధించింది. అయితే మోషే నేరుగా దేవుని యొద్దకు రావాలి, దేవుని యొక్క ఆలోచన నెరవేర్చాలి. అయితే తన సొంత జ్ఞానం ద్వారా ఆ కార్యాన్ని చేయటానికి మోషే ప్రయత్నం చేసి విఫలం చెందాడు. విఫలం చెందినప్పుడు 40 సంవత్సరాల పాటు ఆ ఐగుప్తు దేశం విడిచిపెట్టేసి పారిపోయి ఆ మిద్యాను అరణ్యంలో జీవించిన పరిస్థితిని మనం చూడగలుగుతూ ఉండినాం. 40 సంవత్సరాలు ఏదైతే నేర్చుకున్నాడో 40 సంవత్సరాలు పట్టింది ఇవన్నీ మర్చిపోవటానికి. ఫరో గృహంలో నేర్చుకున్నాయన్నీ మర్చిపోవటానికి 40 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు? గొర్రెల మధ్యన నిలబెట్టాడు, గొర్రెల కాపరిగా విడిచిపెట్టాడు. ఇక 40 సంవత్సరాలు అయ్యే వాటికి ఇక ఆ గొర్రెల వాసనే వస్తా ఉంటున్నాడు. నలభై సంవత్సరాలకి ఇక పూర్తిగా మర్చిపోయిన తర్వాత అక్కడే గమనించి ఆ మిద్యాను అరణ్యంలోనే ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. తన మామగారి గొర్రెలని మేపుతా ఉన్నాడు. 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అక్కడ మండుచున్న పొద ద్వారా దేవుడు మోషేను ఆకర్షించుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ మండుచున్న పొద ద్వారా దేవుడు మోషేతో మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాం. 40 సంవత్సరాల క్రితమేమో ఫరోకు భయపడి ఆ ఏ వ్యక్తి అయితే ఐగుప్తు దేశం నుండి పారిపోయి వచ్చాడో, ఎప్పుడైతే దేవుడు మాట్లాడి ఉన్నాడో, తన విశ్వాసాన్ని తాకి ఉన్నాడో, తన యొక్క ప్రణాళికను బయలుపరిచి ఉన్నాడు, ఇప్పుడు అదే వ్యక్తి తన వెనకాల ఎటువంటి సైన్యం లేకపోయినా, తన వెనకాల ఎటువంటి ప్రజలు లేకపోయినా, మరి వయస్సు లేకపోయినా, బలం లేకపోయినా కానీ ఒక ముసలివాడు ఐగుప్తు దేశం వెళ్తా ఉన్నాడు. ఐగుప్తు దేశం వెళ్ళే దేనికి? ఐగుప్తు దేశంలో ఫరో కనిపించుకోకుండా ఎక్కడో చోట తలదాచుకోవటానికి వెళ్తాం లేదు. ఐగుప్తు దేశం వెళ్ళగానే మొదటి పని ఏంటంటే, మోషే చేయవలసింది ఏంటంటే, మొదట ఏ ఇశ్రాయేలీయులైతే తనను తృణీకరించారో నేను మీకోసం పంపించబడిన ప్రవక్తనై ఉన్నానని నిరూపించుకోవాలి. అందుకని దేవుడు 2 సూచనలు ఇచ్చాడు. ఆ 2 సూచనలు చేయటం వల్ల నీవు మా దేవుడు పంపించిన ప్రవక్తవై ఉన్నావని వారు అంగీకరించేసి, అది సులువైన పనే. దేవుడు సూచనలు ఇచ్చాడు కాబట్టి సులువైన పని. తర్వాత చేయవలసిన పని ఏంటి? నేరుగా ఫరో దగ్గరికి వెళ్ళాలి. ఇదిగో మా పితరుల దేవుడైన అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, ఆయన ఉన్నవాడు అనువాడనై ఉన్నాడు. ఆయనకి మేము బలులు అర్పించాలి. 3 రోజుల పాటు మేము అరణ్యంలోకి ప్రయాణం చేసి అక్కడ మా దేవుని ఆరాధించి అక్కడ మా దేవునికి బలులు అర్పించి వస్తాము. అందుకు మేము వెళ్ళటానికి మరి నీ యొక్క పర్మిషన్ కావాలి అని ఫరో ఎదుట నిలబడి మోషే మాట్లాడాలి. నీవు గనక మమ్మల్ని పంపించకపోతే మా దేవుడు మీ మీద ఉగ్రతను క్రొమ్మరించనై ఉన్నాడని ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పాలి. మొదటిగా ఈయన మీద ఒక మర్డర్ కేసు ఉంది. అయినా కానీ వెళ్ళి ఫరో ఎదుట నిలబడాలి. అయినా కానీ ఫరోని హెచ్చరించాలి. ఒక రాజుని హెచ్చరించడం అంటే అది సాధారణమైన పని కాదు. వెంటనే చేసాలేసి తలనరికేయండి అని చెప్పినా కానీ ఎవరు అడిగేవారు ఉంటారు. రాజు దేవుని వాక్యం యొక్క నెరవేర్పు ఒక అసాధారణమైన ఆకర్షణను అక్కడ కలుగు చేస్తుంది. ప్రజలు ఏ ధైర్యంతో నిలబడ్డాడు ఈ ముసలాయన? 80 ఏళ్ళ ముసలాయన ఏ ధైర్యంతో నిలబడ్డాడు? ఈ వెనకాల చూస్తే సైన్యం లేదు. వెనకాల ఉండిన వారు కూడా బానిసలై ఉన్నారు. వారు కూడా ఫరో చెప్పినట్టు పనిచేయాలి. అసలు ఐగుప్తు దేశంలో వాళ్ళకు ఒక గౌరవం లేదు, వాళ్ళకు ఒక స్థానం లేదు, వాళ్ళకి విలువ లేదు.
వాళ్ళు సాధారణమైన ప్రజలై ఉన్నారు, ఇటకలు చేసుకునే వాళ్ళై ఉన్నారు. ఈ మోషేని చూస్తే మోషే వెనకాల ఎటువంటి సైన్యం లేదు. మోషే ఒక సాధారణమైన వ్యక్తి అయి ఉన్నాడు. ఇప్పుడు సాధారణమైన వ్యక్తి ఒక రాజు ఎదుట నిలబడి, నీవు గనక మమ్మల్ని పంపించకపోతే మా దేవుడు మమ్మల్ని నీ మీద ఉగ్రత క్రొమ్మరించనై ఉన్నాడని, అక్కడ అధికారంతో మాట్లాడుతున్నాడని, ఏ ధైర్యంతో మాట్లాడుతున్నాడని అక్కడ ఫరో ఆస్థానంలో ఒక అసాధారణమైన ఆకర్షణ కలుగజేయటం మనం చూడగలుగుతాం కదా. ఎందుకంటే మోషే వాక్యం యొక్క నెరవేర్పుగా ఉండి ఉన్నాడు. వాక్యం యొక్క పలుకబడిన మాట యొక్క నెరవేర్పుగా ఉన్నాడు. తర్వాత మోషే మాట్లాడుతుండగా 10 తెగుళ్ళు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఐగుప్తు దేశం మీదకు క్రమరించబడటం చూడగలుగుతూ ఉండేది. వారు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చారు. ఎర్ర సముద్రం పాయలుగా చేయబడింది. వారు అరణ్యంలో ప్రవేశిస్తూ ఉండినారు. 40 సంవత్సరాల పాటు వారు అరణ్యంలో సంచారం చేశారు. వాళ్ళ గురించిన సంగతులు చుట్టూ ఉండిన దేశాలన్నీ విన్నాయి. ఒక అసాధారణమైన ఆకర్షణ దేశాలలో ఏర్పడింది. ఇదిగో ఒక ప్రజ, ఒక గుంపు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చారంట. వారి దేవుడు వారి మధ్యనే ఉన్నాడంట. మేఘస్తంభముగా ఉన్నాడంట, అగ్నిస్తంభముగా ఉన్నాడంట. ఆ అరణ్యంలో సంచారం చేస్తున్న ఈ గుంపు ఆ అరణ్యంలో ఎటువంటి విత్తనాలు విత్తరంట, ఎటువంటి పంట కోయరంట, ఎటువంటి వ్యవసాయం చేయరంట. వారికి పరలోకం నుండి వారి దేవుడే మన్నాను కురిపిస్తాడంట. వారికి ఎటువంటి వైద్యుల అవసరం లేదంట, వారి దేవుడే స్వస్థపరుస్తాడంట. వారి బట్టలు ఏ విధంగానూ మాయమంట, వారి చెప్పులు ఏ విధంగా అరిగిపోవంట. ఒక అసాధారణమైన ఆకర్షణగా గుంపు ఉన్నారు. హల్లెలూయా. ఆ గుంపు వస్తుంటే ఆ ప్రజలు, ఆ దేశాలు భయపడిపోతున్న పరిస్థితులు. హల్లెలూయా. ఒక అసాధారణమైన ఆకర్షణ. ఎందుకంటే వారు వాక్యం యొక్క నెరవేర్పుగా ఉన్నారు. నేను మిమ్మల్ని బయటకు తీసుకొస్తాను. హల్లెలూయా. అది వాక్యం యొక్క నెరవేర్పు ఉన్నది. వారు వాక్యం యొక్క నెరవేర్పుగా ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క జీవితం ఏ విధంగా వాక్యం యొక్క నెరవేర్పుగా ఉండినప్పుడు అసాధారణమైన ఆకర్షణను కలుగు చేసిందో, నోహు యొక్క జీవితం ఏ విధంగా అసాధారణమైన ఆకర్షణను కలుగు చేసిందో, మోషే యొక్క జీవితం, ఇశ్రాయేలు యొక్క జీవితం ఒక అసాధారణమైన ఆకర్షణను కలుగజేయటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇంకొంచెం ముందుకు వద్దాం. ఏలియా జీవితం ఒక అసాధారణమైన ఆకర్షణగా లేదా? వాగ్దాన దేశంలోకి ప్రవేశించినప్పుడే దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ దేశం అన్ని దేశాల వంటి దేశాలు కాదు, దేశం కాదు, ఐగుప్తు దేశం వంటి దేశం కాదు, మీరు సంచారం చేసిన అరణ్యం వంటి ప్రాంతం కాదు, ఇది కొండలు కలిగిన దేశము, లోయలు కలిగిన దేశము. పంట కోసం నా మీద ఆధారపడాలి. నేనే సకాలంలో వర్షాన్ని కుమ్మరించినప్పుడు అప్పుడు సారవంతమైన పంట పండుతుంది. ప్రతి సంవత్సరం నా కొరకు నేను కురిపించే వర్షం కొరకు ఎదురు చూడవలసిన దేశానికి నేను మిమ్మల్ని నడిపించాను. నేను ఇచ్చిన ధర్మశాస్త్రానికి గనక మీరు లోబడిన ఎడల, నా ఆజ్ఞలు గైకొనిన ఎడల, నా విధులు నా కట్టడలు మీరు జరిగించిన ఎడల నేను మీకు సకాలంలో వర్షం కుమ్మరిస్తాను. మీకు పంట పండుతుంది, సమృద్ధిగా మీకు ఆహారం ఉంటుంది. లేని ఎడల ఇదిగో మీకు ఆ వర్షాన్ని నేను కుమ్మరించుట, కురిపించుట నేను ఆపివేస్తాను, మీరు నశిస్తారు, త్వరగా తరము నాశనమైపోతుంది అని దేవుడు ముందుగానే హెచ్చరించాడు. ఎప్పుడు హెచ్చరించాడు? కానాను దేశంలోకి ప్రవేశించినప్పుడే దేవుడు హెచ్చరించాడు. అయితే కొంతకాలం బాగానే జీవించారు, కొంతకాలం ధర్మశాస్త్రానికి లోబడ్డారు, కొంతకాలం ఆ విధులు కట్టడలు ఆచరించారు. అయితే క్రమేపీ ఏమయ్యారంటే, ఏ దేవుడు అయితే వారిని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చాడు ఆ దేవుడిని విడిచిపెట్టేశారు. అన్య దేవతలను వారు ఆరాధించడం మొదలు పెట్టారు. దేవుడు తన ఉగ్రతను కుమ్మరించడానికి మునుపు దేవుడు తన దాసులను పంపిస్తాడు. తన దాసులను పంపించి హెచ్చరిస్తాడు. ఏలియాను పంపించాడు. ఏలియాకు రానయున్న సంగతులు బయలుపరిచాడు. రానయున్న ఉగ్రతను బయలుపరిచాడు. ఏలియా వచ్చి అనేక మార్లు హెచ్చరించాడు. అయితే అక్కడ ఆ కాలంలో ఉండిన రాజు అహాబు ఏలియా మాటలు పెడచెవిని పెంచాడు.
ఏలియా మాటలకు పశ్చాత్తాపడలా. ఏలియా హెచ్చరికలకు భయపడి క్రీస్తు వైపు, దేవుని వైపు తిరగల. అబ్రహాము దేవుని వైపు తిరగల, ఇస్సాకు దేవుని వైపు తిరగల, యాకోబు దేవుని వైపు తిరగల. తన పాపాన్ని కంటిన్యూ చేశాడు. ఇక ఫైనల్ గా ఏలియా వచ్చి మరలా నేను ప్రార్థన చేసేంత వరకు 3.5 సంవత్సరాల పాటు వర్షం కాదు కదా, కనీసం మంచు కూడా కృమ్మరించబడదని అక్కడ ప్రవచించి వెళ్ళిపోయాడు. అక్కడ మరలా ఏలియా యొక్క జీవితం ఒక అసాధారణమైన ఆకర్షణగా ఉన్నది. ఈ వ్యక్తి వచ్చాడంటే ఏదో ఒకటి గడగడ మాట్లాడేసి వెళ్ళిపోతా ఉంటాడు. ఎప్పుడు మన రాజుకు అనుకూలంగా మాట్లాడు. రాజుగారి చుట్టూ ఉండిన మరి పేరుగాంచిన 450 ప్రవక్తలకు అనుకూలంగా మాట్లాడు. ఈయనొక్కడే చాలా వ్యత్యాసంగా ఉంటాడు. ఈ 450 ప్రవక్తలు రాజుగారి అంటే ఎంత గౌరవం, రాజుగారిని ఎంత గౌరవంగా మాట్లాడతారు, రాజుగారి విషయమై ఎంత చక్కగా ప్రార్థన చేస్తారు. కానీ ఈ వ్యక్తి వచ్చాడంటే ఒక్కసారి ఆ సభంతా స్తంభించిపోద్ది. వచ్చి రాజుగారిని హెచ్చరిస్తాడు, ప్రవక్తలను హెచ్చరిస్తాడు, మత పెద్దలను హెచ్చరిస్తాడు. ఎందుకంటే ఏలియా యొక్క జీవితం అసాధారణమైన ఆకర్షణగా ఉన్నది. ఆ కరిమేలు పర్వతం మీద కూడా ఈ రోజే తేలిపోవాలి, నీ దేవుడు నిజమైన దేవుడా, మా దేవుడు నిజమైన దేవుడా. అది ఏలియా యొక్క సొంత ఆలోచన కాదు. దేవుడు దేనైతే బయలుపరిచాడో అదే జరిగిస్తా ఉన్నాడు. ఏదైతే దర్శనాలు చూశాడో, ఏదైతే దేవుడు మాట్లాడాడో దాని చొప్పునే ఆయన జరిగిస్తా ఉన్నాడు. ప్రభువా, నువ్వు చెప్పినప్పుడు నేను ప్రార్థన చేశాను, ఆకాశంలో నాకు హస్తం కనిపించింది. నువ్వు చెప్పినట్లు నేను ఈ కర్మేలు పర్వతం మీద నిలబడ్డాను. ఇదిగో నీ యొక్క శక్తిని, నీ యొక్క సమర్థతను నేను ఇక్కడ నిరూపించనై ఉన్నాను. నువ్వు చెప్పినట్టే చేస్తా ఉన్నాను ప్రభువా. మొదటిగా వాళ్ళకి అవకాశం ఇచ్చాను. ఇదిగో మీ దేవుడు నిజమైన దేవుడని, మీ దేవత నిజమైన దేవతని నిరూపించుకోండి అని వాళ్ళకి కావలసినంత సమయం ఇచ్చారు. వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా వారు ప్రార్థన చేశారు. ఎక్కడ వాళ్ళ దేవుడు చలనం లేని దేవుడు కదా, వాళ్ళ దేవుడు విగ్రహమే కదా. అందుకే ఏంటో వారు అర్పించిన బలి అర్పణ ఏమాత్రం స్వీకరించబడ్డా. కానీ ఇప్పుడు నువ్వు చెప్పినట్లు నేను చేశాను ప్రభా. నువ్వు నిజమైన దేవుడు అయినావు, నువ్వు సజీవుడైన దేవుడు అయినావు, నువ్వు ఆశ్చర్య కార్యములు చేయవాడవై ఉన్నావు. ఇప్పుడు నీ శక్తి నిరూపించుకో ప్రభా అని బలిని సిద్ధపరచడమే కాదు, అది అసలు ఎలగకోకుండా, మంటకోకుండా దాని మీద నీళ్లు కృమ్మరించినా గాని దేవుడు ఆకాశం నుండి అగ్నిని కృమ్మరించినాడు. ఆ నీరు కూడా నిలవలేకపోయింది. హల్లెలూయా. తడిగా ఉండిన బలి అర్పణ కూడా దహించబడిన శక్తిని వారు చూసిన వారిగా ఉన్నారు. అక్కడ ఏలియా జీవితం అంతా ఒక అసాధారణమైన ఆకర్షణగా ఉన్నది. హల్లెలూయా. పాత నిబంధనలో అయితే కొత్త నిబంధనలోను ఒక వాక్యం యొక్క నెరవేర్పుగా ఒక వ్యక్తి జీవితం ఉండినప్పుడు అసాధారణమైన ఆకర్షణ. పాత నిబంధన యొక్క ఆఖరి ప్రవక్త బాప్తిస్మిచ్చు యోహాను, ఆయన యొక్క జీవితాన్ని గమనించండి. అసాధారణమైన ఆకర్షణ. ఆయన అందరూ మత పెద్దలకి మాదిరిగా రాజులను మెప్పించే మాటలు మాట్లాడేవాడు కాదు, అధికారులను మెప్పించే మాటలు మాట్లాడేవాడు కాదు. తన తండ్రి యాజకుడై ఉండినప్పటికీ బాప్తిస్మిచ్చు యోహాను 9వ సంవత్సరాన్ని తన తండ్రిని విడిచిపెట్టాడు, అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఆయన సదుకేల దగ్గర తర్ఫీదు పొందుకోలేదు, శాస్త్రుల దగ్గర తర్ఫీదు పొందుకోలేదు, లేదంటే పరిసయ్యుల దగ్గర తర్ఫీదు పొందుకోలేదు. 9వ యాచనే అరణ్యానికి వెళ్ళిపోయాడు. 30 సంవత్సరాలు వచ్చేంత వరకు అరణ్యంలోనే ఉన్నాడు, అరణ్యంలోనే తిన్నాడు, అరణ్యంలోనే తాగాడు, అరణ్యంలోనే అక్కడ జీవించిన వాడిగా ఉండినాడు. అక్కడ దేవుడే బాప్తిస్మిచ్చు యోహానుని తర్ఫీదు చేశాడు. ఆయన బయటకు వచ్చేటప్పుడు సద్దుకైలాగా, పరిసయ్యులాగా, శాస్త్రులాగా మరి చక్కగా ఇస్త్రీ బట్టలు వేసుకునేవాడు కాదు, మొరటి వాడిగా బయటకు వచ్చాడు. వీళ్ళంతా ఇస్త్రీ బట్టలు వేసుకుంటే ఈయన మాత్రం మరి ఒంటి చర్మాన్ని కట్టుకొని వచ్చాడు. వీళ్ళంతా చక్కగా
గోధుమలు, మరి యావలు, వీటితో ఆ యొక్క రొట్టెలు చేసుకొని మరి మాంసం తినేవారిగా ఉంటే, ఈయన ఆహారం మాత్రం మెడతలు, దాంట్లోకి తేనె. ఆయన ఆహారం వేరు, వీళ్ళ ఆహారం వేరు, వారి వస్త్రాలు వేరు, ఈయన వస్త్రం వేరు, మరి వాళ్ళ మాట తీరు వేరు, ఈయన మాట తీరు వేరు. ఈయన మరి చక్కటి వ్యాకరణం మాట్లాడేవాడు కాదు, సాధారణమైన ఒక అడవి మనిషి అయి ఉన్నాడు. ఆయన మాటలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఆయన వచ్చి మరి రాజును మెప్పించే మాటలు కాదు, రాజు తప్పు చేస్తే ఆ తప్పిదాన్ని ఎత్తి చూపించేవాడై ఉన్నాడు. మత పెద్దలు తప్పు చేస్తే ఆ మత పెద్దలను మరి వారి పాపాన్ని ఎత్తి చూపించేవాడై ఉన్నాడు. ఆయన వాక్య యొక్క నెరవేర్పుగా ఉండినప్పుడు అసాధారణమైన ఆకర్షణను అక్కడ కలుగు చేసింది. ప్రజలంతా ఆయన చూడటానికి వస్తున్న వారిగా ఉండినారు. ఒక మొరచివాడిని, ఒక విద్య లేని వాడిని ఎందుకు చూడటానికి వస్తా ఉన్నారంటే వాక్యపు నెరవేర్పుగా ఉన్నది. ఏ వాక్యం యొక్క నెరవేర్పు? ఆయన మరి క్రీస్తు యొక్క మొదటి రాకడకు మునుపు ఆయన మార్గాన్ని సిద్ధపరచవలసిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎత్తైన స్థలాలను మరి చదును చేయవలసిన వాడై ఉన్నాడు. లోతైనవి ఎత్తుగా చేయవలసిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు యొక్క మార్గాన్ని ఆయన సరళపరచవలసిన వాడై ఉన్నాడు. క్రీస్తు రావటానికి మునుపు మరి మారు మనస్సు విషయమై ప్రజలను సిద్ధపరచవలసిన వాడై ఉన్నాడు. ఇదిగో నేను క్రీస్తుకు ముందు రావాల్సిన ఏలియానై ఉన్నాను, నా తర్వాత నేనైతే నీటి బాప్తిసాన్ని ఇస్తా ఉన్నాను, నా తర్వాత వచ్చేవాడు పరిశుద్ధాత్మ బాప్తిసం ఇచ్చేవాడై ఉన్నాడు, ఆయన చెప్పులు వారైనా వెప్పటానికి నేను యోగ్యుని కాదు అని వారిని సిద్ధపరచాలి. ఇదిగో క్రీస్తు వస్తాడని 4000 సంవత్సరాల క్రితం వాగ్దానం చేయబడింది, కానీ ఆ వాగ్దానం మన కాలంలో నెరవేర్చబడుతుంది. ఇదిగో నేనే మీకు ఆ క్రీస్తును పరిచయం చేయవాడనై ఉన్నాను అని ఆ వాక్యం యొక్క నెరవేర్పుగా ఆయన వాక్యాన్ని బోధిస్తుంటుండగా అసాధారణమైన ఆకర్షణ. బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చాడు, క్రీస్తును పరిచయం చేశాడు, తన పరిచయం ముగించబడింది. ఒక అసాధారణమైన ఆకర్షణగా బాప్తిజం ఇచ్చి యోహాను ఉండటం మనం చూడగలుగుతాం. బాప్తిజం ఇచ్చి యోహాను గారు ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చినా కానీ ఈ కాలపు వర్తమానికుడిని తీసుకోండి, అసాధారణమైన ఆకర్షణగా ఉన్నాడు. ఆయన సంస్థలకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటుంటే ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎవరు సంస్థలే మరి మృగం యొక్క ముద్రని ఎవరు బోధించలేదు, స్త్రీ బోధ విషయమై ఎవరు మాట్లాడలేదు, వెంట్రుకలు కత్తిరించుకోవటం, స్త్రీలు వెంట్రుకలు కత్తిరించుకోవటం గురించి ఏ సేవకుడు ఇంత ఖండితంగా మాట్లాడలేదు. ఈయన ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే ఈ 7వ దూత కూడా ఏలియా ఆత్మ కలిగిన వాడే అయి ఉన్నాడు. అక్కడ ఏలియా, మొదటి ఏలియా ఏ విధంగా రాజీ పడని వాడిగా ఉన్నాడు, రెండో ఏలియా ఏ విధంగా రాజీ పడని వాడిగా ఉన్నాడు, మూడో ఏలియా ఏ విధంగా రాజీ పడని వాడిగా ఉండి ఉన్నాడు, ఇక 4వ ఏలియా కూడా అదే విధంగా రాజీ పడని ఆత్మ కలిగి ఉన్నాడు. మొదటి ఏలియా అహంను ఎదిరించాడు, రెండో ఏలియా అదే ఆత్మ ఎలీషా మీద కుమ్మరించబడింది, ఏలియా కంటే అధికమైన కార్యాలు చేశాడు. హల్లెలూయా. మూడో ఏలియా బాప్తిసం ఇచ్చి యోహాను హేరోదును ఎదిరించాడు. రాజీ పడ్డ హేరోదు రాజయ్య ఉన్నాడు, ఆయన ఏమైనా చేయగలని భయపడలా, తప్పును ఎత్తి చూపించాడు. ఈ కాలపు ఏలియా కూడా గమనించండి, ఆ మృగం యొక్క తప్పిదాన్ని ఎత్తి చూపించి ఉన్నాడు. హాస్యం ఆ మృగాన్ని, దాని యొక్క పాపాన్ని ఎత్తి చూపించడం మనం చూడగలుగుతా ఉండిన 7 సంఘకాలాల్లో చెప్పింది ఏంటి? ఆ మృగం వెనకాల ఉండిన క్రీస్తు విరోధి ఆత్మ గురించి బోధించాడు. ఒక అసాధారణమైన ఆకర్షణగా ఉన్నాడు. ఏ విధంగా ఈయన వ్యాధుల నుండి స్వస్థపరచగలుగుతా ఉన్నాడు, రోగాల నుండి స్వస్థపరచగలుగుతున్నాడు, దురాత్మల నుండి విడుదల కలుగజేయగలుగుతా ఉండినాడు, ఏ విధంగా మరణించిన వారిని సైతం లేవనెత్తగలుగుతా ఉండినాడంటే ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి ఉన్నాడు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, కలిగి ఉండిన వాడిగా ఉండినాడు. మరి నిబంధన దూత యొక్క నడిపింపులు ఆయన పరిచర్య జరిగించుతున్న వాడిగా ఉండినాడు.
హల్లెలూయా. ప్రవక్త యొక్క జీవితం అసాధారణమైన ఆకర్షణగా ఉండిన ఎడల అదే అభిషేకం కలిగిన వధువు కూడా ఈనాడు అసాధారణమైన ఆకర్షణగానే ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆమె మరి ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 8 నుండి 11 వచనాల యొక్క నెరవేర్పు అయి ఉన్నది. హల్లెలూయా. మన జీవితము ఒక అసాధారణమైన ఆకర్షణ కలుగజేయాలి. మన జీవితం అసాధారణమైన ఆకర్షణ కలుగజేయకపోతే లోకం మాదిరిగానే నువ్వు జీవిస్తా ఉన్నావు. నీ మాట లోకం మాదిరిగా ఉంటే మనలో ఒకడు అనుకుంటారు. నీ వస్త్రధారణ లోకం మాదిరిగా ఉంటే మనలో ఒకడు అనుకుంటారు. ఎటువంటి వ్యత్యాసం ఉండదు. కానీ ఎప్పుడైతే ఈ వాక్యము నిన్ను మరి నూతన సృష్టిగా మలిచిన ఎడల అసాధారణమైన ఆకర్షణగా ఉంటాడు. ఈమె అందరికి మాదిరిగా కాదు. ఈమె మాట వేరు, ఈమె నడవడిక వేరు, ఈమె భక్తి వేరు, ఈమె విశ్వాసం వేరు. హల్లెలూయా. ఈమె కేవలం ఆదివారం వెళ్ళే క్రైస్తవుడిగా లేరు గాని వీళ్ళు మరి పరిపూర్ణమైన విశ్వాసం, అపోస్తుల విశ్వాసం కలిగి ఉన్న వారై ఉన్నారని ఈ లోకం చూచువారిగా ఉంటారు. మనకు మాదిరిగా వీళ్ళ గృహాలలో టీవీలు ఉండవు, మనకు మాదిరిగా వీళ్ళు నగలేసుకోరు, మనకు మాదిరిగా ఎటువంటి ఏ విధంగా పడితే ఆ విధంగా వస్త్రాలు ధరించుకోరు, మనకు మాదిరిగా కులాలు చూసి మతాలు చూసి పెళ్లిళ్ళు చేసుకోరు. పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి వారై ఉన్నారు. పరిపూర్ణంగా దేవుని యొక్క శక్తిని ఆశ్రయించు వారిగా ఉన్నారు. వీరు పైకి భక్తి గలవారి వలె కనిపించేవారు కాదు గాని దేవుని యొక్క శక్తిని ఆశ్రయించేవారై ఉన్నారు. దేవుని మీద పూర్తిగా ఆధారపడేవారై ఉన్నారు. ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చేవారై ఉన్నారు అని లోకము చూడగలిగినప్పుడు మన జీవితాలు అసాధారణమైన ఆకర్షణగా ఉంటాయి. దేవునిలో ఏ ఆత్మ అయితే ఉన్నదో అదే ఆత్మ మనం కలిగిన ఎడల యేసుక్రీస్తు వారు అసాధారణమైన ఆకర్షణగా ఏ విధంగా ఉన్నారు అదే విధంగా ఈనాడు వధువు కూడా అసాధారణమైన ఆకర్షణగా ఉంటది. ఆయన వాక్యం యొక్క నెరవేర్పుగా ఏ విధంగా ఉన్నాడు మనం కూడా అదే వాక్యం యొక్క నెరవేర్పుగా ఉండిన ఎడల అసాధారణమైన ఆకర్షణను వధువు కలుగజేయును. హల్లెలూయా. ఆయన మరణించి పునరుద్ధానం చెంది మనకి ఆయన ఆత్మనే ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మనే ఇచ్చి ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే పెంతెకొస్తు దినాన ఆ పరిశుద్ధాత్మ కృమ్మరించబడిందో ఆ పెంతెకొస్తు దినాన కూడా ఒక అసాధారణమైన ఆకర్షణ కలిగింది. అక్కడ కేకలు వినపడతాయి, అక్కడ అరుపులు వినపడతా ఉన్నాయి, స్తుతులు వినపడతా ఉన్నాయి. ప్రజలంతా వచ్చి చూసినప్పుడు వారి మాటలు తడబడతా ఉన్నాయి, వారి భాషలు మాట్లాడుతూ ఉన్నారు. వినేవారికి వారి సొంత భాషలో మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే వారి మాటలు తడబడటం వలన గమనించండి, వీరు మద్యం తాగేరేమో, ద్రాక్ష రసం తాగేరేమో. అక్కడ పేతురు గారు నిలబడి ఉన్నారు. ఇది మద్యం తాగటం వల్ల, ద్రాక్ష రసం తాగటం వల్ల వచ్చిన తడబాటు కాదు కానీ ఇదిగో యోవేలు గ్రంథంలో రాయబడిన వాక్యం వీరిలో నెరవేర్చబడింది. అందుకే వీరు అసాధారణమైన ఆకర్షణగా ఉన్నారు. ఇప్పుడు అదే ఆత్మ మనకి రెండింతలు ఇవ్వబడి ఉన్నది. తొలకరి వర్షం, కడవరి వర్షం ఒకేసారి కృమ్మరించబడే కాలంలో మనం జీవిస్తూ ఉంటున్నాం. ఇంకా అధికమైన అసాధారణ ఆకర్షణను కలుగజేయవలసి ఉన్నది. పోదు ప్రత్యేకింపబడిన జీవితం, నాశీరు చేయబడిన జీవితం, అభిషేకించబడిన జీవితం ద్వారా అసాధారణమైన ఆకర్షణను కలుగు చేసేదిగా ఉన్నది. అటువంటి అసాధారణమైన ఆకర్షణగా వాక్యం యొక్క నెరవేర్పుగా మనం ఉండటానికి దేవుడు కృప చూపించును గాక. దేవుడు ఇచ్చిన మాటలను దీవించును గాక.